హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ. అది ఒక చాలా పెద్ద కాలేజ్. ఆ కాలేజ్లో ఇద్దరు ప్రాణ స్నేహితులు, సూర్య, రఘు. ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ దగ్గర నుంచి ఎంటెక్ వరకు ఇద్దరు కలిసే చదువుకున్నారు. ప్రాణమిత్రులు. ఇద్దరు రూమ్మేట్స్, బెంచ్ మేట్స్, క్లాస్మేట్స్. ఇద్దరు ప్రాణ స్నేహితులు కూడాను. సూర్య బాగా డబ్బున్న వాళ్ళ కొడుకు. రఘు సాదాసీదా రైతు కొడుకు. రఘుకి ఆత్మాభిమానం ఎక్కువ. రఘు అంత పెద్ద కాలేజీలో చదవాలి అంటే వాళ్ళ అమ్మా నాన్నలు రఘుని అంత ఫీజులు కట్టి చదివించగలిగిన స్థితిగతులు, స్తోమత కలిగిన వాళ్ళు కాదు. దాంతో చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి చదువుకొని మెరిట్ మీద సీట్ తెచ్చుకొని ఆ కాలేజ్లో జాయిన్ అయ్యాడు రఘు. సూర్య వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు. పెద్దగా కష్టపడకుండానే సూర్యకి డొనేషన్లతో సీట్ వచ్చింది. ఇద్దరు ప్రాణమిత్రులే అయినప్పటికీ సూర్య డబ్బుల్ని నీళ్లలా ఖర్చు పెడుతూ ఉన్నా, రఘు కోసం ఏదైనా కొనాలనుకున్నా, ఏదైనా కట్టాలనుకున్నా రఘు అస్సలు తీసుకునేవాడు కాదు సరికదా. పైగా ఎప్పుడైనా ఏదైనా ఇద్దరూ కలిసి తిన్నా సూర్య బిల్ కూడా తనే కట్టేసి పదమని సూర్య బర్త్డేలు తనే సెలబ్రేట్ చేసే, ఫ్రెండ్షిప్ డేలు రఘునే సెలబ్రేట్ చేసే, అలా మనీ అనేది ఏ ఇద్దరు స్నేహితుల మధ్య వచ్చినా డిస్టర్బెన్సెస్ వస్తాయి అనే దాంతో ఆ డబ్బు అనే దాని పొడ కూడా వీళ్ళిద్దరి మీద నీడ కూడా పడకుండా ఫ్రెండ్షిప్ని పదిలంగా కాపాడుకుంటూ 6 ఏళ్ల కాలం ఎలా గడిచిపోయిందో కూడా తెలియకుండా వీళ్ళిద్దరి స్నేహంలో గడిచిపోయింది. ఈ 6 సంవత్సరాల్లో అమ్మా నాన్నలు రమ్మనమని అటు సూర్యని ఇటు రఘుని అన్నా, ఏ సెలవులు వచ్చాయి అన్నా ఎక్కడైనా గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ వెళతారేమో ట్రిప్పులకి. అలాంటిది సూర్య రఘు కలిసి ముందే ప్లాన్ చేసుకుని ట్రిప్స్కి వెళ్ళిపోయేవాళ్ళు. ఇంట్లో వాళ్ళు ఫోన్ చేస్తే ఈసారికి ఇక్కడికి వెళ్ళాం, మరోసారి వస్తాం అని చెప్పేవాళ్ళు. ఇలా రఘుకి కూడా వాళ్ళ నాన్న డబ్బులు వేసేవాడు. ఆ వేసే దాంట్లో రఘు చాలా పొదుపుగా తనకు కావలసిన అవసరాల వరకు మాత్రమే ఆ డబ్బుల్ని వాడుకునేవాడు. పైగా సూర్యకి జిరాక్సులని, సూర్యకి అవని ఇవని ఏదైనా ఉంటే సూర్య ఇవ్వబోయినా కూడా రఘు పర్లేదని ఇద్దరి తనే ఇచ్చేసేవాడు డబ్బులు. ఇక సూర్య విషయానికి వస్తే కాస్ట్లీ బట్టలు, కాస్ట్లీ చెప్పులు, కాస్ట్లీ బైకులు, ఖరీదైన కళ్ళజోళ్ళు, ఇలా లగ్జరీ లైఫ్ అనుభవిస్తూ డబ్బుల్ని ఖర్చు పెట్టేస్తుంటే రఘు నవ్వి, ఏంట్రా అలా చూస్తున్నావు అని సూర్య అంటే, ఏం లేదు, సూర్యుడి వెలుగు మనం నిజంగానే దేనితో ఆపలేములే. ఆ రఘురాముడి మంచి గుణాలు కూడా అందరికీ అంత త్వరగా సోకవులేరా అని స్నేహితులిద్దరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు మాట పడనివ్వకుండా కాలేజ్లో అమ్మాయిలు చిన్న చిన్న లవ్ స్టోరీలు, ఆ లవ్ స్టోరీలతో వీళ్ళు బ్రేకప్పుల దాకా వెళ్ళేవాళ్ళు కాదులే, కానీ చిన్న చిన్న సరదాలు, చిన్న చిన్నగా ఏదో ఇష్యూలు కాంప్రమైజ్ అయిపోతూ ఉండేవి. సూర్యని ఎవరైనా ఏమైనా అంటే రఘు అస్సలు ఊరుకోడు, వెనకేసుకొస్తాడు, ఎంత దూరమైనా వెళతాడు. రఘు జోలికి ఎవరైనా రావాలి అనుకునే థాట్ వచ్చినా సూర్య అసలు ఊరుకోడు. వీళ్ళిద్దరి ప్రాణ స్నేహం చూసే ప్రిన్సిపల్ దగ్గర నుంచి ప్యూన్ వరకు, లెక్చరర్ దగ్గర నుంచి హెచ్ఓడి వరకు, క్లాస్లో అమ్మాయిలు అబ్బాయిల దగ్గర నుంచి ఆ కాలేజ్ మొత్తం మిగతా బ్రాంచుల్లో ఉన్న అమ్మాయిలు అబ్బాయిల వరకు ఆశ్చర్యపోతూ ఉండేవాళ్ళు. ఏ స్నేహితులు ఒక్క చిన్న మాట పొరపచ్చం కూడా లేకుండా, ఒక్క చిన్న ఇష్యూ కూడా లేకుండా, ఏ విషయంలోనూ డిస్టర్బెన్స్ లేకుండా అలా ఎలా ఉండగలరో అని నిజంగానే ఆశ్చర్యపోతూ ఉండేవాళ్ళు. ఇలా 6 ఏళ్ల కాలం గడిచిపోయిన తర్వాత ఇద్దరు లాస్ట్ ఎగ్జామ్ కూడా రాసొచ్చి అలా ఒక చెట్టు కింద కూర్చున్నారు. సూర్య రఘుని కౌగిలించుకొని ఏడ్చేశాడు. ఏమిట్రా ఇదే చిన్న పిల్లాడిలాగా అంటే, ఏమీ లేదు, మనం ఇంకా దూరమైపోవాలా, అప్పుడప్పుడు మాత్రమే కలుసుకుంటామా, ఇంకా మనం రెగ్యులర్గా కలుసుకోమా అని సూర్య అంటే, ఎక్కడికి వెళ్ళిపోతావురా, నువ్వేమైనా ఫారిన్ వెళ్తున్నావా, నేనేమైనా వెళుతున్నానా, ఎంతటి దూరంలో ఉంటామంట అనేసరికి సూర్య, నువ్వేం చేద్దాం అనుకుంటున్నావురా అసలు ఇప్పుడు అని అడిగితే, ఏముంది, నాకు చిన్నప్పటి నుంచి అగ్రికల్చర్ అంటే చాలా ఇష్టం, నేను అందుకే ఇక్కడికి వచ్చి చదువుకుంది జ్ఞానం పెంచుకోవటానికి,
చిన్నప్పుడు నేను ఇంటర్ వరకు ఊళ్ళోనే ఉన్నానా. మాకు 10 ఎకరాల పొలం ఉంది. ఎకరం 50 లక్షల రేటు ఉన్న పొలం అదే. ఆ 10 ఎకరాలే మాకు జీవనాధారం. దాన్నే నేను వ్యవసాయం చేసి సాగు చేయాలనుకుంటున్నాను. అప్పుడు ఎంటెక్ ఎందుకు చదివావురా? ఎంటెక్ చదివితే వ్యవసాయం చేయకూడదా ఏంటి? మాకు 50 ఆవులు 50 గేదెలు ఉన్నాయి. మా అమ్మ ఈ రోజుకి పాడి పంట ఉండాలని మేము పాడే తీసేసుకోలేదు. ఇక మేకలు గొర్రెలు కోళ్ళ సంగతి అయితే చెప్పే పనే లేదు. మాది పెద్ద ఇల్లు, 2 అంతస్తుల్లో ఉంటుంది. పాతకాలం ఇల్లే, కాకపోతే 10 బెడ్రూమ్లు. ఎంత విశాలంగా ఉంటాయంటే ఇవాళ ఒక 2 BHK హౌస్కి ఒక్కొక్క హాల్ ఇస్తున్నారు. మా బెడ్రూమ్స్ అంతా ప్రశాంతమైన వాతావరణం, మంచిగా ఉండేటటువంటి పచ్చని పరిసరాలు, కల్లా కపటం లేని మనుషులు, హెల్దీగా దొరికే ఫుడ్స్. అలాంటి చోట లైఫ్ స్టైల్ అంటే నాకు ఇష్టం రా. దానికి బదులు ఎటో మా నాన్న నన్ను అబ్రాడ్ పంపించేది లేదు, నేను వెళ్ళేది లేదు. మా నాన్న వాళ్ళకి బిజినెస్లు ఉన్నాయి, నన్నే వచ్చి చూసుకోమంటున్నాడు. ఎటు నేను బిజినెస్లోకే వెళ్తాను. నాతో పాటు రావచ్చుగా, ఒకే ఆఫీస్లో పనిచేయచ్చు. లేదురా, లైఫ్ అంటే ఏంటో తెలుసా? మనకిష్టమైన దాన్ని, మనకిష్టమైన స్నేహితుడిని, రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ రావాలి. నువ్వు నేను ఎక్కడ దాకా వెళతామని. అయినా నీకు మీ బిజినెస్లో ఒక స్థానం ఉంటుంది కొడుకుగా. నువ్వు అలా ఉండటమే కరెక్ట్. నాకు మా నాన్న దృష్టిలో కొడుకుగా ఒక స్థానం ఉంటుంది. రైతుగా ఆ స్థానాన్ని నేను సుస్థిరం చేసుకోవాలనుకుంటున్నాను. అలా నలుగురికి అన్నం పెట్టే రైతన్నగా ఉండాలనేదే నా కోరిక. అందరం బిజినెస్లు చేసి ఉద్యోగాలు చేస్తే అన్నం పెట్టే వ్యవసాయం ఎవరు చేస్తారు అన్నాడు రఘు. సరేలే కానీ ఇప్పుడు ఇంకా మళ్ళీ కలవేమో అప్పుడప్పుడు తప్ప కదా, కాబట్టి ట్రిప్పుకు వెళ్దాంరా, లాంగ్ ట్రిప్పు అన్నాడు సూర్య. సరే, ఎక్కడికి వెళదాం లాంగ్ ట్రిప్పు అంటే ఎక్కడికైనా మలేషియా, సింగపూర్, ఇండోనేషియా, పూణే, చైనా, ఇంకెక్కడికైనా వెళ్దామా? ఒరే 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 ఆగవా? మా అమ్మ నాన్న నేను 6 సంవత్సరాలైంది సిటీకి వచ్చే. ఈ 6 ఏళ్లలో నీ పుణ్యమా అంట ఇంటి గడప కూడా తొక్కపోయేసరికి ఈసారి కాలేజ్ లాస్ట్ ఎగ్జామ్స్ రాయగానే రాకపోతే కాళ్ళు విరక్కొడతానంటున్నారు నన్ను. మా అమ్మ నాన్న కూడా అంటున్నారులే వచ్చి బిజినెస్ టేక్ ఓవర్ చేయమని. బట్ కానీ నేను అసలు ఒక 3 months వరకు డిస్టర్బ్ చేయొద్దని చెప్పాను అన్నాడు సూర్య. సరే, ఇప్పుడు ట్రిప్కి వెళ్ళాలి, ఎంజాయ్ చేయాలి, అంతే కదా. నన్ను వదిలి వెంటనే వెళ్ళలేకపోతున్నావు అంతే కదా అన్నాడు రఘు. చెప్పాలా అన్నాడు సూర్య. సరే, ఎటు వెకేషన్కి వెళ్దాం అనుకుంటున్నాగా. నువ్వు పల్లెటూర్లు అవి ఎప్పుడూ చూడలేదు కదా. పొలాలు, ఆవులు, గేదెలు, బామ్మలు, తాతయ్యలు, పిన్నులు, పెద్దమ్మలు అంటూ అక్కడ చాలామంది ఉంటారు. ఎక్కడ్రా? మా ఊరే, దా వెళ్దాం. మా ఊరు వచ్చి ఈసారి మా ఇంట్లో మా ఆతిథ్యం స్వీకరించు మిత్రమా అన్నాడు రఘు. అలాగే సార్ అన్నాడు సూర్య. ఇద్దరూ కలిసి అలా రఘు వాళ్ళ ఊరికి బయలుదేరి వెళ్ళారు. అలా ఊరికి వెళ్ళిన రఘు, సూర్య ముందు రఘు వాళ్ళ ఇంటికి వెళ్ళారు. వెళ్ళేసరికి రఘు వాళ్ళ నాన్నగారు ఆనందరావు, రఘు వాళ్ళమ్మ లక్ష్మి, ఏరా ఇల్లు, అమ్మ, నాన్న గుర్తున్నారా? అసలు మర్చిపోయావేమో, వచ్చి గుర్తు చేద్దాం అనుకున్నామని వాళ్ళమ్మ చెవి మెలేసింది. వాళ్ళ నాన్న ఒక్కటేసేవాళ్ళు లేక వెళ్ళేటప్పుడు వద్దురా, ఒక్కగానొక్క కొడుకువి, అలా వెళ్తే ఉండలేవురా అని వారసుడివని వద్దంటే వినకుండా చదువుకోవాలని వెళ్ళావు. కాళ్ళు విరక్కొట్టేవాళ్ళు లేక అనేసరికి నాన్న ఇంకెక్కడికి వెళ్ళనుగా, మీతోనేగా, ఇక్కడేగా, తెలుసుగా మీకు నాకు వ్యవసాయం అంటే ఇష్టమనే. వీడు నా ప్రాణ స్నేహితుడు సూర్య. చాలాసార్లు చెప్పాను, చాలా మంచోడు, ఆ శ్రీకృష్ణుడిలాగా కొంచెం చిలిపివాడు, అల్లరివాడు అని. తనొక కృష్ణుడు, నువ్వొక అర్జునుడివిలే కానీ రండి బాబు అన్నాక హాయ్ ఆంటీ, హాయ్ అంకుల్ అన్నాడు సూర్య. ఎలా ఉన్నావు బాబు అంటే బాగున్నాను, మీరెలా ఉన్నారన్నాక ఇలా ఉన్నామయ్యా. వీడు ఇల్లు అమ్మా నాన్నల్ని మర్చిపోయి వాడు వెళ్ళలేదు అలా అనుకుంటే 6 ఏళ్ళ నుంచి. ఏంటి నాన్న అలా మాట్లాడతావు? కాలేజ్ లైఫ్, ఫ్రెండ్స్, ఎంజాయ్మెంట్ మళ్ళీ వచ్చుద్దా అన్నాడు రఘు. ఒక్కటేసానంటేనా అనేసరికి ఆంటీ ప్లీజ్ వాడిని ఏం అనొద్దు. అబ్బో
నువ్వే బాగా వెనకేసుకొస్తున్నావుగా మా వాడిని అంది లక్ష్మి. నాన్న అమ్మ తను ఒక 3 నెలలు మన ఊళ్ళోనే మన ఇంట్లోనే ఉంటాడు. ఎక్కడా మరి మేము వద్దన్నాం. ఒరేయ్ అన్నీ నీ ఇష్ట ప్రకారం నీ పెత్తనం ప్రకారమే జరుగుతాయి మన ఇంట్లో. మళ్ళీ మాటలు ఒకటి కాళ్ళు విరక్కొట్టేవాళ్ళు లేక. అబ్బాయి మనకు బరువా ఏంటి? 3 నెలలు కాకపోతే 3 ఏళ్ళు ఉండమను. అసలు ఇక్కడే ఉండిపోమ్మనరా. వద్దన్నావా ఏంటి అనేసి నేను పొలానికి వెళ్ళొస్తానని ఆనందరావు గారు వెళ్ళాక లక్ష్మి ఏం కావాలో చూసుకో అన్న తర్వాత ఏమండి పిల్లలు వచ్చారుగా చేపలు పంపించండి మటన్ పంపించండి అని ఆయనకు పురమాయించడానికని లక్ష్మి వెళుతూ భాను భాను అనేసరికి ఆ అమ్మ అనేసరికి వెళ్ళి అన్నయ్య వాళ్ళిద్దరు వచ్చారు, స్నానాలకి నీళ్లు పెట్టమని చెప్పు పాలేరుని. అలాగే నువ్వు అన్నయ్య వాళ్ళకి తాగటానికి వేడివేడిగా కాఫీను పిండి వంటలు తీసుకొచ్చి పెట్టమ్మా, ఎప్పుడు తిన్నారో ఏమిటో అని లక్ష్మి ఆనందరావు గారితో మాట్లాడుతూ అలా నడుచుకుంటూ వెళ్ళింది గుమ్మం దాకా. ఈలోపు భాను ఒక ట్రేలో 2 ప్లేట్లలో స్నాక్స్ పెట్టుకొని 2 కప్పుల్లో కాఫీ తీసుకొచ్చి అక్కడ పెట్టేసరికి ఒక్కసారిగా ఆ అమ్మాయి వైపు చూసిన సూర్య ఈ హృదయం మరు హృదయం అన్నట్టు ఆ క్షణమే లవ్లో పడిపోయాడు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని. కన్ను తిప్పుకోలేనంత అందంగా ఉన్న ఈ అప్సరస ఎవరు నా కళ్ళ ముందే ప్రత్యక్షమైందే అని అలా అమ్మాయి వైపు చూస్తుంటే ఆ అమ్మాయి అదోలాగా చూసి లోపలికి వెళ్ళిపోయింది. అవి ఎక్కడ పెట్టి ఎవర్రా అని అడిగాడు సూర్య రఘుని. ఎవరేంట్రా మా చెల్లి, ఎన్నిసార్లు చూపించలేదు నీకు ఫోటోలు? చిన్న పిల్లయి చూపించావు నువ్వు ఫోటోలు? అవును, దాని ఓణీల ఫంక్షన్ అప్పుడు చూపించాను. ఇప్పుడు తన ఏజ్ ఏంట్రా? తన ఏజు మనకన్నా ఒక 3 years చిన్న అనేసరికి ఏం చదువుకుంది తను? మా ఊళ్ళో ఆడపిల్లల్ని పెద్దగా ఏం చదివించరమ్మా, జస్ట్ డిగ్రీ వరకు చదివించాడు మా నాన్న. ఓ మంచి సంబంధం కుదిరితే ముందు దానికి పెళ్లి చేసేసి తర్వాత నాకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాడు అనేసరికి లక్ష్మి వచ్చి మరే బాబు నీకో విషయం తెలుసా? మా అమ్మ నాన్నలు నాకు స్త్రీధనంగా ఒక స్థలం పెట్టి దాంతోపాటు ఆ రోజుల్లో నాకు ఒక గారాబాల కూతుర్ని, ఒక్కగానొక్క కూతుర్నని 200 తులాల బంగారం పెట్టించింది మా నానమ్మ. ఇక వీళ్ళ నాన్న ఒక్కడే కొడుకు కావటం వల్ల మీ అంకులు మా అత్తగారు నాకు 7 వారాల నగలు పెట్టి కోడలుగా తెచ్చుకుంది. ఇక మీ అంకులు ఉన్న 10 ఎకరాల పొలాన్ని ఎకరం 50 లక్షలు కాబట్టి ఆ 10 ఎకరాల పొలం మా రఘుగాడికే ఉంచి, నా స్థలం మా రఘుగాడికే ఉంచి, నాకున్న 7 వారాల నగలు రేపు రాబోయే కోడలికి, నాకు మా పుట్టింటి వాళ్ళు పెట్టిన 200 తులాల బంగారం మా కూతురికి, దాంతోపాటు మా కూతురికి ఆయన రూపాయి పొదుపు చేసి ఇన్నాళ్ళుగా పంటల మీద దాచిన డబ్బులు ఒక 50 లక్షలు పోగు చేశాములయ్యా. ఆ 50 లక్షలు 200 తులాలు మా భానుకి ఇచ్చి ఓ మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం అనుకుంటున్నారయ్యా. ఏదైనా మంచి కుర్రాడుంటే చెప్పు అనేసి లక్ష్మి లోపలికి వెళ్ళిపోయింది. భాను అంటే తన ఫుల్ నేమ్ ఏంటి? భానుమతిరా అన్నాడు రఘు. అనేసరికి అవునా అని ఆ తర్వాత స్నానాలవి చేశాక బాగా నాటుకోళ్ళు, దాంతోపాటు చేపలు, మటన్లు, చికెన్లు తింటూ రఘు ఊరంతా తిప్పి చూపిస్తుంటే సూర్య ఒకవైపున ఎంజాయ్ చేస్తూనే రఘు స్నానానికి వెళ్ళినప్పుడు, లక్ష్మి గేదెల దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆనందరావు పొలానికి వెళ్ళినప్పుడు భానుమతితో మెల్లమెల్లగా మాటలు కలపటం, భానుమతి కూడా అలా చూస్తూ ఉండేసరికి కన్ను తిప్పుకోకుండా తన వైపే చూస్తుంది. ఇంట్రెస్టెడ్గా ఉందని ఈ జనరేషన్ అబ్బాయి కాబట్టి ఈజీగానే కనుక్కొని అందమేంటి ఇంకా రెడీ అయి బయటికి రాలేదు అనుకుంటున్నాను, అందం ఏంటో తింటోంది చెరుకుగడ, మాకు కూడా ఆ పంటితో కొరికిన చెరుకు గడిస్తే మేం కూడా తింటాం కదా, అందం ఏంటో బావిలో నీళ్లు తోడుతుంటే ఇంకా అందంగా ఉంది అని ఆ అమ్మాయికి కబుర్లు చెప్పడం మొదలుపెట్టాడు సూర్య. ప్రేమ తాపత్రయం. దాంతో ఆ అమ్మాయి మొదట్లో ఏమో అనుకుంది, కానీ ఇలా ఒక నెల రోజుల కాలం గడిచిపోయాక సూర్య ఒక రోజున టౌన్కి వెళ్ళొచ్చాడు. టౌన్కి వెళ్ళొచ్చిన 2వ రోజున భానుమతిని రమ్మనమని ఎవరూ లేని ఒక చోటుకి తీసుకెళ్ళి మోకాళ్ళ మీద కూర్చుని ఉంగరం తీసుకుని భానుకి ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేస్తే, లవ్వా నాతోనా మీరా అనేసరికి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నాకు తెలుసు భాను, ఒక విషయం చెప్పనా,
నా విషయానికొస్తే మా నాన్నగారు రాజేంద్ర, మా అమ్మగారి పేరు ప్రభావతి. మా నాన్నగారికి చాలా పెద్ద బిజినెస్ ఉంది. నాకు 2 అన్నయ్యలు, 2 వదినలు. ఇక పెద్ద వదిన విషయానికొస్తే మా నాన్న చెల్లెలు కూతురు కాబట్టి మేనకోడలు, మా అన్నయ్యకి మరదలు ఇచ్చి చేసేశారు. ఇక చిన్న వదిన విషయానికొస్తే మా అమ్మ అన్నయ్య కూతురు, తను మేనకోడలు, మా ఇంకో అన్నయ్యకి మరదలు ఇచ్చి చేసేశారు. మా పెద్దన్నయ్యకి ఒక కిడ్డు, ఇప్పుడు మా వదిన క్యారీయింగ్. మా రెండో వదినకి ఒక కిడ్డు, సెకండ్ వాళ్ళని ఇంకా వాళ్ళు ప్లాన్ చేసుకోలే. నాకు ఒక చెల్లెలు, పేరు భార్గవి, ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్, ప్రస్తుతం చదవాలి. ఇప్పటికి 3rd ఇయర్ కంప్లీట్ అయిపోయింది, వెళ్ళబోతుంది ఫైనల్ ఇయర్లోకి. ఇది మా ఫ్యామిలీ హిస్టరీ. నేను మా అన్నయ్యలిద్దరితో పాటు బిజినెస్లోకే వెళ్ళబోతున్నాను. నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను అనేది చాలా చిన్న మాట. నువ్వంటే నాకెంత ఇష్టం అంటే, నిజం చెప్పాలంటే మన లైఫ్లో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్, మనకేదన్నా అయినా వాళ్ళకేదన్నా అయినా మనం తట్టుకోలేని ఒకళ్ళు ఉంటారంట. నా వరకే నాకు నువ్వే అదే. నీకు నేనేననే విషయం నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసు భాను అనేసరికి ఆ అమ్మాయి, అది కాదు అమ్మా నాన్న ఏమంటారో, అన్న ఏమంటాడో నేను మాట్లాడతాను రఘుతో. నేను మా అమ్మా నాన్నల్ని పిలిపించి మీ అమ్మా నాన్నలతో నేను మాట్లాడిస్తాను. నీకు నేనంటే ఇష్టమా కాదా, నా మీద నీకు నమ్మకం ఉందా లేదా అంతవరకు చెప్పు అనేసరికి భాను ఇష్టమేనని తల ఊపింది. ఐ లవ్ యూ టు చెప్పింది. సూర్య రింగు తొడిగి చెయ్యి ముద్దు పెట్టుకొని ఆ అమ్మాయిని హక్ చేసుకున్నాడు. బుగ్గ మీద ముద్దు పెట్టుకోపోతే ఆ అమ్మాయి చెంప మీద ఒకటేసి, ముందు మీ అమ్మా నాన్నని పిలిపించి మాట్లాడు, ఎలాంటి విషయాలంటే నాకు అసలే భయం, మా అమ్మా నాన్న ఏమనుకుంటారోననే అనేసింది. ఆ తర్వాత ఇంకొక నెల రోజుల కాలం వీళ్ళ లవ్ స్టోరీలో గడిచిపోయింది. ఆ తర్వాత నిజమే కదా, అమ్మా నాన్నల దగ్గరికి నేను చెప్పి వాళ్ళని ఒప్పించి తీసుకురావటం కన్నా నా ఇష్టాన్నేమి వాళ్ళు కాదనరు కదా అనే దాంతో ఒక రోజున సూర్య పర్సనల్గా ఫోన్ మాట్లాడాలని చెప్పి పొలంలో ఒక మూలకెళ్ళి వాళ్ళ అమ్మకి ఫోన్ చేశాడు. ప్రభావతి అటు నుంచి ఫోన్ ఎత్తితే, మమ్మీ డాడీ ఉన్నాడా అంటే ఉన్నారుగా అన్న తర్వాత, స్పీకర్ ఆన్ చేయి మమ్మీ అనేసరికి ఆన్ చేసింది ఆవిడ. చేసేసరికి అన్నలు వదినలు చెల్లి కూడా ఇక్కడే ఉన్నారు, ఏంది చెప్పు అనేసరికి, అసలు ఇన్నాళ్ళు వాడింటికి ఎందుకు రాలేదో, ఎక్కడికి వెళ్ళాడో కనుక్కో. ఒరే నువ్వు త్వరగా రారా, నాన్న నీ కోసం ఒక కోటీశ్వర్ల అమ్మాయి సంబంధం, మన బిజినెస్కి ఈక్వల్గా ఉండే వాళ్ళ సంబంధం మాట్లాడించాడు. మమ్మీ డబ్బా ప్రధానం, మనసు కదా ప్రధానం. మన ఇంటికి వచ్చే కోడల్లో మనం డబ్బే చూసుకుంటామా, అలా అనుకుంటే పెద్ద వదిన రెండో వదిన ఏం తెచ్చారమ్మా, నోరు మోస్తావా. మీ పెద్ద వదిన రెండో వదిన బ్లడ్ రిలేషన్ రా, వాళ్ళు కట్నాలు కానుకలు తేనక్కర్లేదు, కానీ నీ వడికి నువ్వు చేసుకునే అమ్మాయికి ఓ స్టేటస్ ఉండాలి, ఓ రేంజ్ ఉండాలి, క్యాస్ట్ ఉండాలి, అందం ఉండాలి. తను ఫారెన్లో మీ వదినల్లాగా చదువుకొని వచ్చింది అయి ఉండాలి. వాళ్ళు కట్న కానుకలు ఎంత ఇవ్వాలో తెలుసా, మన అంబానీలు చేసేంత ఇవ్వాలి. అర్థమవుతుందా చెప్పేది నీకు. అమ్మా నాన్నలకి ఒక్కతే కూతురై ఉండాలి, ఉన్నది మొత్తం కూతురికే పెట్టే వాళ్ళు అయి ఉండాలి. అంటే అవేవి లేకపోతే నేను చేసుకోకూడదా, కూడదుగా. ఎలా చేసుకుంటావు, మన స్థాయి, మన హోదా, మన స్టేటస్ ఏంటి, మనం అడ్డమైన అబ్బాగతి లేని వాళ్ళని ఎందుకు చేసుకుంటాం. నీ కొడుకు ఎవరితోనైనా ప్రేమాయణాలు సాగించాడేమో కనుక్కో అన్నాడు రాజేంద్ర. అనేసరికి ఏ అన్నయ్యా అని భార్గవి, ఏ అని వదినలో, ఏరా అని అన్నలో, చెప్పవేంట్రా అని అమ్మా నాన్నలో అడిగేసరికి, నువ్వు మాట్లాడుతున్నావని అన్నానమ్మా, దానికే నువ్వు ఇన్ని వక్రీకరించి మాట్లాడుకోవటం ఎందుకు, నేను తర్వాత ఫోన్ చేస్తానని ఫోన్ పెట్టేసి సూర్య ఆలోచనలో పడ్డాడు. ఆ తరువాత సూర్య ఈ విషయాన్ని భానుతో చెప్పి, భానుని పద మనం వెళ్ళి ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా పెళ్లి చేసుకుందాం అన్నాడు. అనేసరికి, నీకేమైనా పిచ్చి పట్టిందా, మా అమ్మా నాన్నలకి చెప్పకుండా, అన్నయ్యకి చెప్పకుండా నేను అలా వస్తే మా అమ్మా నాన్నలు ఏమనుకుంటారో అని భాను అంటూ ఉండగా, సూర్య భానుతో మాట్లాడుతుండగా రఘు లేచొచ్చి, ఏం జరుగుతుందిరా ఇక్కడ అని అడిగాడు సూర్యని. దాంతో సూర్య రఘుని గట్టిగా కౌగిలించుకొని జరిగిందంతా చెప్పాడు.
అడిగాడు. నాతో మాట మాత్రం చెప్పలేదేంట్రా? ప్రేమ పలానా టైంకి పలానా వాళ్ళ మీదే పుట్టుద్దనే గ్యారంటీ ఉందా బావా? ఒక విషయం చెప్పమంటావా? కాలేజీలో నువ్వైనా నేనైనా సరదాగా అమ్మాయిలతో ఏదో ఫ్లర్టింగ్ చేయటం తప్ప ఎప్పుడైనా ఎవరినైనా సీరియస్గా లవ్ అని వాళ్ళు మనతోనూ లేరు, మనం వాళ్ళతోనూ లేము. కానీ నీ చెల్లిని నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. మా అమ్మ నాన్న నీకో విషయం తెలుసా? కప్పల అరుపులు, తాటాకు అరుపులు తప్ప వాళ్ళ అరుపుల్ని సీరియస్గా తీసుకోనక్కర్లేదు. పెళ్ళంటూ కాలేదు కాబట్టేగా ఇన్ని మాటలు. అదే నాకు భానుతో పెళ్ళైపోతే వాళ్ళు ఏమీ అనరుగా. కానీ మీ వాళ్ళు వచ్చే మా చెల్లిని గౌరవప్రదంగా అడగకుండా, మా చెల్లెలు నువ్వు కలిసి ఇలా ప్రేమించుకొని మీ వాళ్ళు ఒప్పుకోకుండా నువ్వు పెళ్లి చేసుకుంటానంటే మా అమ్మ నాన్న ఒప్పుకోరుగా అన్నాడు రఘు. కాబట్టి నేనెవరికీ చెప్పొద్దు, వెళ్ళి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని గుళ్ళో పెళ్లి చేసుకుందాం అంటున్నాను. అందువల్ల మా నాన్న పరువు పోద్దని నువ్వు ఆలోచించట్లేదా అన్నాడు రఘు. బావా ప్లీజ్, నువ్వన్నా నన్ను అర్థం చేసుకోరా. ఇప్పుడు ఇటు మీ వాళ్ళని ఒప్పించి అటు మా వాళ్ళు రాక ఈ డిస్టర్బెన్సెస్ అన్నీ తీసుకుంటే నేను హ్యాపీగా ఉంటానంటావా? వేరే వాళ్ళని చేసుకుంటే పోనీ తన్నడుగు అనేసరికి చెల్లెల వైపు చూస్తే ఆ అమ్మాయి చాలా ప్రేమిస్తుందని, చాలా విల్లింగ్గా ఉందని ఆ అమ్మాయి చూపులు చూస్తేనే అర్థమైందే. అన్నయ్య మనసులో ఒకళ్ళని పెట్టుకొని శరీరాన్ని ఒకళ్ళకి ఇవ్వలేననే పాటికి రఘు ఇకేం మాట్లాడలేక సరేనని చెప్పి నెక్స్ట్ డే ప్లాన్ చేసి ఎవరికి చెప్పకుండా భానుని సూర్యని టౌన్కి తీసుకెళ్తున్నానని చెప్పి వాళ్ళని పక్కనే ఉన్న టౌన్కి తీసుకెళ్ళి ఆల్రెడీ ముందే ప్రూఫ్లన్నీ సబ్మిట్ చేసి ఉంచి భానుమతికి సూర్యకి ఇద్దరికి రిజిస్టర్ మ్యారేజ్ చేసి గుళ్ళో తాళి కట్టించి ఇంటికి తీసుకొచ్చాడు. దాంతో రాజేంద్ర చెంప చెళ్ళు మనిపిద్దామని రఘుదే వెళ్ళేసరికి భానుమతి అమ్మ నాన్నలు ఏం పనులురా ఇవే, నువ్వు చేయాల్సిన పనులేనా అని కొడుకు చెంప చెళ్ళు మనిపించారు. ఎందుకు నాన్న నన్ను కొడతారు మీరు? ఎందుకింత ఇష్యూ చేస్తున్నారో? ప్రేమించుకున్న వాళ్ళు పెళ్లి చేసుకోకూడదా? నా స్నేహితుడు చాలా మంచివాడు, చెల్లి వాడిని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తుంది. ఇవాళ వాడికి మనసిచ్చిన చెల్లిని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు అనే దాంతో మనం వేరే వాళ్ళకిచ్చి పెళ్లి చేస్తే చెల్లి వాళ్ళతో హ్యాపీగా ఉంటుందా నాన్న? మనసులో ఒకళ్ళని పెట్టుకుని శరీరాన్ని ఒకళ్ళకి ఇమ్మంటావా అమ్మ? ఏం చెప్దామనుకుంటున్నారో? నోరు ముయ్యి నువ్వు, పిల్ల వెధవ్వి, నీకేం తెలుసో? అవునయ్యా సూర్య, మీ అమ్మా నాన్నలు మా అమ్మాయిని కోడలుగా ఒప్పుకోలేదంటే అలాంటి ఇంటికి వచ్చే మా అమ్మాయి అసలు ఎలా కాపురం చేయగలదో? నువ్వెంత తప్పు పని చేశావో నీకు తెలుసా రఘు? మన ఆడపిల్లని ఇచ్చుకునేటప్పుడు మనం ఎంత లోతుల్లోకి వెళ్ళి ఆలోచించాలో తెలుసా? కోటీశ్వరుడైన అల్లుడు కావాలని నేను అనుకున్నానా? 200 తులాల బంగారం 50 లక్షలు క్యాష్ ఇస్తే ఏ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుడో గవర్నమెంట్ ఉద్యోగస్తుడో రాడా నీ చెల్లెలికి? ఇప్పుడు వీళ్ళ ఫ్యామిలీలోకి పంపిస్తే మన పిల్లని బతకనిస్తారా? అంకుల్ నేనున్నాను, తన ఒక్క మాట కూడా అనివ్వను. తన దాకా ఏదైనా రావాలంటే అది నన్ను దాటే రావాలి. సరేనయ్యా, అలాగైతే మీ ఇద్దరే ఇష్ట ప్రకారం పెళ్లి చేసుకున్నారు కాబట్టి మీ వాళ్ళే మా అమ్మాయిని కోడలుగా యాక్సెప్ట్ చేసి నువ్వు మీ వాళ్ళతో మాట్లాడుకొని మీ వాళ్ళు వచ్చి మాతో నువ్వు మా అమ్మాయిని లేవ తీసుకెళ్ళి పెళ్లి చేసుకోవటం తప్పు కాబట్టి ఆ తప్పుకి వాళ్ళే మాకు నీ వల్ల పొరపాటు జరిగింది అని చెప్పి మా అమ్మాయిని కోడలుగా కలుపుకున్న రోజునే మేము వియ్యంకులుగా కలిసి మీ ఇంటికి వస్తాం. అప్పుడు దాకా మీరిద్దరే ఇష్ట ప్రకారం చేసుకున్నప్పుడు అది మాటలే పడుద్దో, నువ్వు దానికి అడ్డమే పడతావో, మీ ప్రాబ్లంని మీరే సాల్వ్ చేసుకోండి అంటే ఎందుకు నాన్న చిన్నదాన్ని పెద్ద ఇష్యూ చేస్తున్నావు? మన చెల్లి తరపున మనం వెళ్ళి మాట్లాడొద్దా నాన్న? ఉన్న 10 ఎకరాల్లో చెల్లికి 2 ఎకరాలు పెట్టు, అమ్మ సైట్ ఇచ్చేద్దాం. 7 వారాల నగలే నా పెళ్ళానికి అక్కర్లా, చెల్లికి పెట్టు. అలాగే ఆ 50 లక్షల క్యాష్ చెల్లికి ఇచ్చే. నువ్వు నోరు మూస్తావా? పెట్టుపోతల గురించి ఏం పెట్టాలో మాకు తెలుసు. పిల్ల వెదవలా ఉండరా. అతిగా నువ్వు చెల్లెల మీద అతి ప్రేమను చూపించుకోకు. రేపు నీ లైఫ్లోకి ఒక అమ్మాయి వస్తుంది. నోరు ముయ్యి, ఎవరికేమి ఇవ్వాలో మాకు తెలుసు. ఇప్పుడు నేనే చిల్లుగవ్వ ఎవరికి ఇవ్వదలుచుకోలేదో అన్న తర్వాత ఇంక మీరు వెళ్ళిపోండి. కొడుకు ఒక అమ్మాయిని ప్రేమించాడు అంటే కనీసం ఆలోచించాలి అని కూడా అనుకొని ఒక ఇంటికి నువ్వు నీ చెల్లెల్ని పంపుతున్నావు. చూసుకోరా ఇది ఎంత లోతు వెళ్ళుద్దో అని ఒకవైపున రఘుని కూడా వాళ్ళ అమ్మా నాన్నలు మందలించాక రఘు భానుమతిని సూర్యని తీసుకెళ్ళి బస్ దగ్గరికి జాగ్రత్తగా ఉండండి, రోజు ఫోన్ చేస్తాను, చెల్లిని జాగ్రత్తగా చూసుకోరా. చూడమ్మా, పుట్టింటికి చెడ్డ పేరు తీసుకురాకూడదు. అత్తింటి విషయాలు పుట్టింట్లో, పుట్టింటి విషయాలు అత్తింట్లో మాట్లాడటం
సంస్కారం కాదు. కోడలిగా నీ బాధ్యతనే నువ్వు మర్చిపోకుండా ప్రవర్తించు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాడు నా స్నేహితుడు, నా ప్రాణం. వాడు నేను వేరు వేరు కాదు. 2 ఆత్మలు ఒకటిగా అవ్వలేక 2 శరీరాల్లోకి వెళ్ళిన ప్రాణమిత్రులం మేమిద్దరం. నీ వల్ల మా స్నేహానికి ఎలాంటి భంగం కలగకూడదని చెప్పి పంపించాడు ఇద్దరినే. ఆ తర్వాత సూర్య భానుకి ధైర్యం చెప్పి ఇంటికి తీసుకొచ్చి బెల్లు కొట్టేసరికి అలా తలుపు తీసి నుంచునేసరికి ఎవర్రా ఇదే, ఇంట్లోకి పని మనిషిని తీసుకొచ్చావా అని అడిగింది ప్రభావతి. మమ్మీ, కళ్ళు కనపడే అడుగుతున్నావా కనపడకే అడుగుతున్నావా? తను ఈ ఇంటి కోడలా లేక పని మనిషా? నేను తను పెళ్లి చేసుకున్నానమ్మా. తను నా స్నేహితుడి చెల్లెలు, నాకు నచ్చిందే. నేను తనకి ప్రపోజ్ చేశాను, ఇష్టపడ్డాను. మీరు ఒప్పుకోలేదు ఫోన్ చేస్తే. కాబట్టే నేను వెళ్ళి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని నేను గుళ్ళో తనకి తాళి కట్టాను. పెళ్ళైతే అయిపోయిందమ్మా, విత్ లీగల్గా అయిపోయిందే. నేను ఇప్పుడు తన భర్తని, తను ఇప్పుడు నా భార్య. మా పెళ్ళైతే మీరు కాదనలేరులే, కానీ నెక్స్ట్ ఇంకా కాదుకూడదు అని ఏదైనా అనేటట్టయితే డైరెక్ట్గా వెళ్ళి నేను రోడ్డెక్కి మీడియాని పిలిచి మీటింగ్ పెట్టి మీ గురించి చెప్పాల్సి వస్తుంది. ది గ్రేట్ ప్రభావతి, ఇండస్ట్రియలిస్టు రాజేంద్ర గారి 3వ అబ్బాయి ఇలా పెళ్లి చేసుకుంటే ప్రేమ వివాహాన్ని వాళ్ళ అమ్మా నాన్న కాదన్నారంట అనే దాంతో, ఇలాంటి దాన్ని అసలు ఎలారా పెళ్లి చేసుకున్నావో, ఏముందని పెళ్లి చేసుకున్నావురా, మాకు అర్థం కావటం లేదు. ఏమిచ్చారురా దీని పుట్టింటి వాళ్ళు? ఇప్పటికైతే ఏమీ ఇవ్వలేదు మా. ఫ్యూచర్లో అయితే ఒక 50 లక్షల క్యాష్, 200 తులాల బంగారం ఇస్తానన్నారు మా మామగారు. అది నేను తన ఇష్టం లేకుండా ఇంట్లోంచి తీసుకెళ్ళి పెళ్లి చేసుకోవటం తప్పు కాబట్టి నా తరపున మీరు వచ్చి ఆయనకి సారీ చెప్తే ఆయన ఇస్తారు అనేసరికి పిచ్చి పిచ్చిగా ఉందేంట్రా నీకు అన్నాడు రాజేంద్ర. దేనికి డాడీ అంటే, మన ఇంట్లో పని మనిషిగా ఉండటానికి కూడా అర్హత లేని అమ్మాయిని నువ్వు కోడలుగా. డాడీ మాటలు ఎక్కువ అవుతున్నాయి. మీకు ఇష్టం లేదనేటట్టయితే నా భార్యను తీసుకుని వెళ్ళి నేను వేరు కాపురం పెట్టుకుంటాను. ఇష్టం లేదా అని అడుగుతావేంటి అసలు? మేము ఫారెన్లో చదువుకొని వచ్చిన కోడళ్ళం. అలాంటిది మా తోడు కోడలు ఆఫ్టర్ ఆల్ లో క్లాస్ది, పల్లెటూరు నుంచి వచ్చింది, డిగ్రీ చదువుకున్నది అంటే మాకెంత విలువ తక్కువగా ఉంటుంది? నేనేమి మిమ్మల్ని కాదుగా వదిన నా భార్యలుగా చేసుకుంది. నేను బాధపడాలి, మీలాంటి వాళ్ళు నా పెళ్ళాలైతే. అక్కడ నుంచున్నారే దిష్టి విగ్రహాల్లాగా మా అన్నలు, మీ మొగుళ్ళు, వాళ్ళు కదా ఫీల్ అవ్వాలి. నా పర్సనల్, నా ఫ్యామిలీ విషయాల్లో ఇంటర్ఫియర్ అయితే నేను చాలా పెద్ద పెద్ద మాట్లాడాల్సి వస్తుంది. తర్వాత తలెత్తుకెళ్ళి ఎక్కడ పెట్టుకోవాలో తెలియక ఫీల్ అవుతారు మీ ఇద్దరు. ఇంకా ఆపితే మంచిది అన్నాడు వదినల్నే. అన్నలు అసలు ఏమీ మాట్లాడకుండా నుంచున్నారు. ఈలోపు చెల్లెలు, హౌ చీప్ అబౌట్ యూ, అసలు మా అన్నయ్య అలా ఎలా పెళ్లి చేసుకుంటావు? మీ అన్నయ్య ఫ్రెండ్ అనుకో, వచ్చాడనుకో, నువ్వు అన్నయ్య అని పిలవచ్చుగా, అలా నువ్వు పెళ్లి చేసేసుకుంటావా? నేనెంత డబ్బున్న కాలేజీలో చదువుతున్నానో తెలుసా? రేపు నువ్వు ఇలాంటి దాన్ని చేసుకొని వచ్చావంటే ఒక లో క్లాస్ పల్లెటూరు అలాగా ఇది. ఆఫ్టర్ ఆల్ డిగ్రీ చదువుకున్న దాన్ని నన్నెవడైనా పెళ్లి చేసుకుంటాడనుకుంటున్నావా? ఇలాంటి అలగా జనాన్ని తెచ్చిపెట్టుకుంటే నన్నెంత చీప్గా చూస్తారు. నా పుట్టిల్లు అసలు ఏ రేంజ్లో ఉండాలనుకున్నానో. ఇలాంటి వాళ్ళన నువ్వు చేసుకొని వచ్చేదే. నచ్చితే ఏదో 1 నైట్ స్టాండ్కో టైంపాస్కో ఎంజాయ్ చేసి వదిలేయాలి కానీ అనేసరికి భార్గవి చంప చెల్లుమనిపించాడు సూర్య. నన్నే కొడతావా అంటే, వామ్మో వాయ్యో, కోడలుగా అడుగు పెట్టిందో లేదో నమ్మ, నా కూతుర్నే నా కొడుకు చేతే కొట్టిచ్చేసిందంటే ఇంకా ఆపమ్మ నీ ఓవర్ యాక్టింగో. తను నా భార్య, వదిన. ఎగస్ట్రాలు మాట్లాడితే మొహం పగిలిపోద్ది. నీ వయసుకి నీకు పెద్ద పెద్ద మాటలు మాట్లాడేంత నేనివ్వలేదు. ఇంకా ఆపేస్తే మంచిది. ఇంట్లో వాళ్ళు వెళ్ళనా రానా అనేసరికి మీడియాల ముందు కొడుకు వెళితే పరువు పోద్దనే దాంతో ఏం మాట్లాడకుండా తగలడండి లోపలికి అనేసిన తర్వాత ఆ అమ్మాయిని రాజేంద్ర కోడలుగా యాక్సెప్ట్ చేయలే, ప్రభావతి యాక్సెప్ట్ చేయలే. సో కోడళ్ళిద్దరూ అసలు యాక్సెప్ట్ చేయలే, కొడుకులు మౌనం వహించేశారు. కూతురు యాక్సెప్ట్ చేయలే. లోపలికి వెళ్ళిపోయాక ఆ అమ్మాయిని తీసుకుని సూర్య తన గదిలోకి వెళ్ళిపోయి, ఇదే రా నా గది, ఇక నుంచి ఈ గదిలోనే మన ఇద్దరం ఉండేది అని ఆ అమ్మాయికి తన గది, తన వార్డ్రోబ్స్ చూపించి ఆ అమ్మాయి బట్టలు అందులో సర్ది వాష్రూమ్లో ఇలా గీజర్ వాడాలి అది ఇది అని చెప్పి ఆ అమ్మాయికి చూపించాడు. ఆ తర్వాత అన్నయ్య అన్న మాటలు గుర్తొచ్చాయి భానుమతికి. ఇష్టం లేని పెళ్లి చేసుకున్నప్పుడు తన తల్లిదండ్రులు అనలేదా? అలాగే వాళ్ళ అబ్బాయి జీవితం మీద వాళ్ళ అమ్మా నాన్నలు హోప్స్ పెట్టుకొని ఉంటారు. అనుకోకుండా తను కోడలుగా వచ్చిందే. తను కట్న కానుకలు వాళ్ళ స్థాయికి తగినంత తేలేదని, వాళ్ళు అనుకున్నంత
వాళ్ళంతా అందగత్తె చదువరి తను కాదని, ఫారెన్లు వెళ్ళి చదువుకోలేదని, వాళ్ళది తమది ఒకే కులం కాదని, బహుశా తను వాళ్ళకి నచ్చకపోయి ఉండొచ్చు. ఇది తన కుటుంబం. కష్టమైన నిష్ఠూరమైన అమ్మా నాన్న ఎప్పుడూ ఒకటే చెప్తూ ఉండేవాళ్ళు, రాముడు ఎక్కడుంటే సీతకు అక్కడే అయోధ్య అనే. నా భర్త ఇల్లు ఇది నా ఇల్లు కూడా. నా మెట్టినిల్లు చల్లగుండాలనే ఈ ఇంటి మహాలక్ష్మిగా నేను కోరుకోవాలి. పర్వాలేదు, నా తల్లిదండ్రులంటే పట్టించుకుంటానా? అత్తామామలు అలాంటి వాళ్ళు కాదా? నాకు చెల్లె ఉండి అంటే పట్టించుకుంటానా? నా భర్త చెల్లెలు అలా కాదా? నా అక్కలు నా తోడికోడళ్ళు ఒకటే కదా, పర్వాలేదులే అంటే బావగారు వాళ్ళు మౌనం వహించారు. చిన్నదాన్నని ఒక మాట అన్నారేమో. నేనే నాన్న ఎప్పుడూ ఒక మాట అనేవారు, ఏ ఇంటికి కోడలుగా వెళ్ళినా ఒక ఆడపిల్ల పాలల్లో నీళ్ళలా వెళ్ళాలంటారమ్మా, అలా ఎప్పుడూ వెళ్ళకూడదు. పాలల్లో నీళ్ళు ఎక్కువైతే పాలు పలచనైపోయి విరిగిపోతాయి, పాలల్లో పంచదారలా వెళ్ళాలి, అప్పుడు పాలు ఇంకా చిక్కబడి మధురంగా ఉంటాయని. నేనే వాళ్ళని పలకరిస్తాను, నేనే కలుపుకుంటాను, నేనేంటో వాళ్ళకి తెలియదు కదా, నా మంచితనం ఏంటో వాళ్ళకి తెలిసేలా చేసి అందరినీ ఆకట్టుకునే, అందరినీ నేనే బాగా చూసుకుంటాను, అప్పుడు వాళ్ళు నన్ను ఇంట్లో ఒకటిగా కలుపుకుంటారు కదా, నాకు ఇంట్లో స్థానం ఇస్తారు కదా అనుకుంది భానుమతి. భార్యతో ఒక్క 4 రోజులు రా, కొంచెం ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సద్దుమణిగాక హనీమూన్కి టికెట్స్ బుక్ చేస్తాను, అక్కడే ఫస్ట్ నైట్ చేసుకుందాం అని చెప్పాడు ఆ అమ్మాయికి. సరే అన్న భాను ఆ రోజు రాత్రికి భోజనాలు సూర్య రూమ్లోకి తెప్పిస్తే, పర్లేదు అందరితో కలిసి తిందాంగా, వద్దులే జర్నీ చేసి వచ్చాంగా తినని. తిన్న తర్వాత పడుకున్నారు ఇద్దరు. ఆ తర్వాత భానుమతికి పొద్దున్నే లేచే అలవాటు కాబట్టి ఆ అమ్మాయి పొద్దున్నే 6 గంటలకే నిద్ర లేచింది. పల్లెటూరులో పుట్టి పెరిగిన పిల్ల కాబట్టి ముందు శుభ్రంగా గుమ్మం ముందు ఊడ్చి కళ్ళాపి చల్లి చక్కగా పెద్ద రంగవల్లిక దిద్దింది. ఆ తర్వాత స్నానం అది చేసొచ్చి పూజ గదిలో పూజ చేసుకుని చక్కగా ఇల్లంతా కూడా ధూపం వేసింది. ఆ తర్వాత ముగ్గు దగ్గర పువ్వులు వేయటం మర్చిపోయానని పువ్వులు వేస్తూ ఉండగా తీరుబడిగా ఇంట్లో జనాలు ఒక్కొక్కళ్ళు అప్పుడు లేసి వచ్చారు. చెయ్యి పక్కకు వేసి చూస్తే సూర్యకి భాను కనపడలా. ఎక్కడికి వెళ్ళిపోయింది నా పెళ్ళాం అని చెప్పి లేసి గబగబా దిగొస్తూ భార్య వేసిన ముగ్గు చూసి, చాలా బాగుందిరా ముగ్గు, ఎంత బాగా వేశావో అని సూర్య అంటూ ఉండగా భాను నవ్వుకుంటూ లోపలికి వస్తుంటే, ఎందుకు వేయదు, ముగ్గులు వేసి మగాళ్ళని ముగ్గులో దించడం ఎలా అని దీనమ్మ దీనికి పుట్టిన దగ్గర నుంచి ఉగ్గుపాలతో నేర్పినట్టుందలే, తలగడ మంత్రాలు వేయటం మాత్రం తక్కువ అత్తయ్య అనేసరికి, మరే తులసి కోటల చుట్టూ పూజ చేసి తిరిగేటప్పుడు ఊళ్ళో మగాళ్ళందరూ ఎగబడి చూస్తారు కదా, వయసులో ఉన్న ఆడది వంపు సొంపులున్న ఆడదే, వీడు సిటీలో పుట్టి పెరిగాడుగా, ఇలాంటివన్నీ ఎరగడు కదా, ఇలాంటివన్నీ వాడి మీద మంత్రోపదేశాల్లాగా బాగా వాడి మీద చల్లి 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 వాడిని వశం చేసుకొని వచ్చినట్టున్నావు అనేసరికి ఆ అమ్మాయి ఏం మాట్లాడలేదు. గడపలకి పసుపులు రాయటం, అలా గడపలకు బొట్లు పెట్టడం, తోరణాలు కడుతూ నడుములు కనిపించేలా చేయటం, చిచ్చి అనేసి అందరూ ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడితే, ఇంకొక మాట ఎక్కువ మాట్లాడితే ఇక్కడ ఎవ్వరికీ మర్యాదగా ఉండదు, తను నా భార్య, కొంచెం మర్యాద ఇచ్చి మాట్లాడితే మంచిదే, నీకెందుకు రాసలు ఈ పనులన్నీ అని లోపలికి తీసుకెళ్ళిపోయాడు సూర్య భానునే. ఆ తర్వాత ఊళ్ళో ఉన్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళంతా వీళ్ళింటికి వచ్చి, ఈ రోజుల్లో కూడా ఇంకా ఎంత మీరు ఆచారాలు పాటిస్తూ గుమ్మం ముందు లక్ష్మీ కళ ఉట్టిపడేలా ముగ్గులు వేయటం, మీ ఇంట్లో ఇంకా ఎంత డివోషనల్గా ఉంటారా, ఎంత ఆర్థోడాక్స్ ఫ్యామిలీయా మీదే, ఎంత పాజిటివ్గా ఉందండి మీ ఇంట్లోకి వస్తే గుడికి వచ్చినట్టు ఉంది, ఆ ధూపాలు, దేవుడి ముందు ఆ దీపాలు, ఆ పువ్వులతో కళకళలాడే మీ పూజ గదే అని వాళ్ళు అంటున్నప్పుడు ఆ మాటలు నచ్చాయి. వాళ్ళు చెప్తున్నప్పుడు చాలా గర్వంగా అనిపించింది. కానీ అవన్నీ చేసిన చిన్న కోడలు మాత్రం ఆ ఇంట్లో ఎవరికి నచ్చలేదో. అయినా వీళ్ళన్న 2 మాటలకే బాధపడితే ఎలా అనే దాంతో భానుమతి ఇక వీళ్లలో కలిసిపోవాలనే, అత్తయ్య అన్న, నువ్వా నాకా కోడలివా, నన్ను నువ్వు అత్తయ్య అని పిలవటం ఏంటే, రేపటి నుంచి నా ఇంట్లో పని మనిషి కూతురు కూడా పిలుస్తుంది, పని మనిషి కూతుళ్ళనేనా నువ్వు ఇచ్చి చేసుకుంది నీ కొడుకులిద్దరికీ అన్నాడు సూర్య. గొడవ పెరిగిపోద్దని భాను పక్కకి లాక్కెళ్ళింది. ఆ తర్వాత సూర్య హనీమూన్ టికెట్లు బుక్ చేసి భానుని హనీమూన్కి తీసుకొచ్చాడు. మొగుడితో కులికొచ్చిందని, మొగుడికి తలగడ మంత్రాలేసి తీసుకొచ్చిందని, మొగుడు
మొగుడిని శృంగారంలో పెట్టిందని, వంపు సొంపులు చూపించే బానిసని చేసుకుందని, పల్లెటూరు వాళ్ళకి ఇలాంటి మంత్రాలు బాగా చేతవుతాయని అందరూ ఆ అమ్మాయి వెనకాల కాదు ఎదురుగానే అనుకోవటం మొదలుపెట్టారు. వయసులో చిన్నది కదా అని ఆడపడుచుతో కలవబోతే అసహించుకొని, నువ్వు నా వదినవా, ఆఫ్టర్ ఆల్ నువ్వేంటో తెలుసా, నాకు రోజు కాళ్ళు పట్టుద్ది నా సర్వెంట్, దానంత కూడా చేయదు నీ బతుకని వెళ్ళిపోయే తోడుకోడల్లో అక్కల, ఎవరే నీకు అక్కలో, నువ్వేంటో తెలుసా, మాకు మా ఇళ్లల్లో పనివాళ్ళు ఉంటారు, వాళ్ళకన్నా కూడా చీప్ నువ్వు మాకు అనేసి వెళ్ళిపోయారు. అయినా పంటి బిగువన ఆ అమ్మాయి అవమానాలన్నీ భరించిందే, ఏమీ మాట్లాడలేదు. సరే ఒక రోజున ఆ అమ్మాయి వంటగదిలోకి వెళ్ళి వీళ్ళందరికీ ఏమేమి ఇష్టమో కనుక్కొని తన చేతులతో కమ్మగా ఘుమఘుమలాడేలా వండి అన్నీ డైనింగ్ టేబుల్ మీద పెడితే ఆ రోజున గెస్టులు కూడా వచ్చారు. వాళ్ళందరూ లొట్టలు వేసుకుంటూ తింటుంటే వాళ్ళందరూ తిన్నదాకా మెదలకుండా ఊరుకొని వీళ్ళంతా కలిసి కూర్చొని ఒకవైపున తింటూ ఆ అమ్మాయి మీద కోపంతో ఇందులో ఉప్పు లేదు, అందులో కారం లేదు, ఇలాంటివన్నీ వండి పెట్టే మందు జల్లి మా అబ్బాయికి మత్తు పెట్టి అవి ఇవి అని వశీకరణాలు తెలుస్తాయి అత్తయ్య, అవే కలిపి ఉంటారు మమ్మీ, ఏ వశీకరణాల మందులు కలిపి అన్నయ్యని వశం చేసుకొని ఇలా తిప్పుకుంటుందో ఈవిడ అని భార్గవి అంటాం. దాంతో ఆ మాటలన్నీ విన్న భానుమతి మనసు విరిగిపోవటం మొదలైంది. ఆ తర్వాత కొన్ని రోజులకే రఘు రోజు వీళ్ళకు ఫోన్ చేస్తూ పాపం భానుమతి ఈ విషయాలన్నీ చెప్పలేదు. సూర్య ఇంట్లో డిస్టర్బెన్స్లుగా ఉన్నాయిరా ఇలా అనుకుంటున్నారు అంటే, భానుని తీసుకొని నేను వేరు కాపురం పెట్టేసుకుంటానంటే తనే వద్దంటుందిరా అని సూర్య రఘుకి చెప్తే, నీకో విషయం చెప్పనా, ఏ ఆడపిల్ల అయినా పెళ్ళయ్యేంత వరకే పుట్టిల్లు అంటదే, పెళ్ళి అయిన తర్వాత ఎంత మొగుడి మీద ప్రేమ ఉంటుందో అత్తారింటి మీద, అత్తారింటి వాళ్ళ మీద అంత అభిమానం ఉంటుంది. అది నిలబెట్టుకోవటం కూల్చుకోవటం అవతల వాళ్ళ మీద ఆధారపడి ఉన్న మా చెల్లెలకి మా అమ్మ నాన్న ఒకటే చెప్పి పెంచారు, మొగుడు ఎక్కడుంటే అక్కడే తనకి అంతఃపురం అని, అక్కడే తను అన్ని సుఖాలే అనుకుని బ్రతకాలని, అందరితో కలిసిపోవాలని, అది దాని మెట్టి నీళ్ళు, దానికి నచ్చినట్టు అది ఉండగలదులే అని ఇలా చెప్తూ ఉన్న రఘు చెల్లెలు అక్కడ చులకనైపోవటం, వాళ్ళతో మాట పట్టడం, పుట్టింటి వాళ్ళు రాకపోవటం వల్ల పలసనైపోయిందేమో అనే దాంతో లక్ష్మీ ఆనందరావు దగ్గరికి వెళ్ళి బ్రతిమిలాడి చెల్లెలు బాగుందని, తన స్నేహితుడు చాలా మంచోడని, చాలా బాగా చూసుకుంటాడని, చెల్లెల్ని అలా దూరం పెట్టకూడదని, మనం ఉండి కూడా అనాథలాగా వదిలేయకూడదని వెళ్ళి మాట్లాడొద్దామని, వాళ్ళతో మనం కలిసిపోదామని, అప్పుడు వాళ్ళు మన చెల్లెల్ని ప్రేమగా ఆప్యాయతగా చూస్తారని, మనం ఇవ్వాల్సిందేదో మన చెల్లెలకి ఇచ్చేద్దామని ఆ అబ్బాయి చెప్పేసరికి ఊళ్ళో పెద్ద మనుషులు కూడా పిల్లాడనే మాట నిజమే కదా, పెళ్ళయ్యాక అబ్బాయి అల్లుడు కాకపోడు, వాళ్ళు వియ్యాల వారు కాకపోరు, ఇలాంటి చిన్న చిన్నవన్నీ పిల్లల ప్రేమ వివాహాలన్న తర్వాత వచ్చేయగా ఆనందరావు అనేసరికి లక్ష్మీ ఆనందరావు మెత్తబడ్డారు. సరే వెళదాములే అనేసరికి 200 తులాల బంగారం తీసుకొచ్చి పిల్లకి మెరుపు పెట్టించి 50 లక్షలు ఇవ్వాలనుకున్న క్యాష్ ఒక బ్యాగులో పెట్టుకుని అల్లుడికి కూతురికి వియ్యాల వారికి బట్టలు తీసుకొని చక్కెరకేళీల గెలలో పళ్ళ బుట్టలు, దాంతోపాటు లక్ష్మి ఈ చివరి నుంచి ఆ చివరి దాకా నెయ్యి పోసిన పిండి వంటలు సారెలు అవన్నీ తీసుకుని వీళ్ళు సిటీకి వెళ్ళారు. వెళ్ళి సూర్య వాళ్ళ ఇంటికి వెళ్ళి అవన్నీ దింపించి ఎదురుగా ఉన్న సూర్య వాళ్ళమ్మ ప్రభావతిని బాగున్నారా వదిన గారు అని పలకరించింది. లక్ష్మి ఎలా ఉన్నారు బావగారు అని ఆనందరావు రాజేంద్రను పలకరించేసరికి ప్రభావతి బాగానే ఉన్నావమ్మా, బతికే ఉన్నాం, నీ కూతురు అడుగుపెట్టిన పుణ్యాన మేము ఇంకా పోలేదులే, కానీ ఒక్క మాట అడగనా, నేను నిన్ను డబ్బున్న కుర్రాళ్ళకి గ్యాలాలు వేయమనమని ఎవడు సెలవులకు వస్తాడా అని చెప్పి ఎదురు చూస్తూ కూర్చున్నారా నువ్వు నీ మొగుడు అనే పాటికి, ఏం మాటలండి అవి అంది లక్ష్మి. మరి ఏం మాటలేంటి, నీ కూతురు నా కొడుకు సెలవులకు వచ్చాడు అనుకో మీ ఇంటికి, ప్రేమాయణాలు నడపటం ఏంటి, మా స్థాయి ఏంటి, మా హోదా ఏంటి, మా స్టేటస్ ఏంటి, పిండి వంటలు తెచ్చావా, పిండి వంటలు మా ఇంట్లో చెఫ్గా పనిచేయటానికి ప్రతి సంవత్సరం కాంట్రాక్ట్ కోసం కుక్కల్లా ఎదురు చూస్తారు బయట 5 స్టార్ హోటల్ చెఫ్లు, మేము ఎంత ఖర్చు పెట్టి తింటామో తెలుసా, ఒక రోజుకి మా డైట్ ప్లాన్ ఏంటో తెలుసా, మేము తినే రేంజ్ తిళ్ళు ఏంటో తెలుసా, నువ్వు అడ్డమైన చోట చేతులు పెట్టి పేడకంపు కొట్టుకుంటూ ముతక పల్లెటూరులో మట్టి పిసుక్కునే
ఒకటి పెళ్ళానివి నువ్వు, అలాంటి నువ్వు ఇవన్నీ వండుకొస్తే మేము తింటామనుకుంటున్నావా? ముందు ఇవన్నీ తీసుకొని బయటికి నడవండి అని ఒకవైపున ప్రభావతి అన్నయ్య చాలవని రాజేంద్ర రేంజ్ని బట్టే కూతుళ్ళని ఇచ్చుకోవాలనుకోవాలి, అలాంటిదే డబ్బున్నవాడు దొరికాడు కదా అని చెప్పి కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ ఫుట్పాత్ గాళ్ళందరూ కోటీశ్వర్ల ఇంటికి కోడళ్ళు చేసేద్దాం అనుకోకూడదు, నీ రేంజ్ ఏంటో నువ్వు తెలుసుకోవాలని ఆనందరావుని అన్నాక ఒకవైపున కోడళ్ళిద్దరూ రెచ్చిపోయి మేము ఫారెన్ కాలేజీల్లో చదివాము, మేమేంటి, మా రేంజ్ ఏంటి, మా స్టేటస్ ఏంటి, మీ అమ్మాయి ఏంటి, మీ అమ్మాయి లెవెల్ ఏంటి, ఇళ్ల ముందు ముగ్గులు వేసుకోవటం, పేడ కళ్ళాపులు కొట్టి మీ అమ్మాయి ఆ దేవుడి గదుల్లోకి వెళ్ళి పూజలు చేయటం, వంటగదుల్లోకి వెళ్ళి వంటలు చేయటం మేము అసహించుకుంటున్నా కూడా మాతో లేని చుట్టరికాలు బంధుత్వాలు కలుపుకునే దీంది కూడా ఒక బతికేనా అనేశారు. ఆ తర్వాత అన్నలు సైలెంట్గా నుంచున్నారు. ఒకవైపున సూర్య అసలు ఏం మాట్లాడుతున్నారు, మీరు మనుషులేనా అని మాట్లాడుతూ ఉండగానే భార్గవి దిగొచ్చి రఘునే అసలు ఏం మనిషివి నువ్వు అని అడిగేసరికి నేనేం చేశాను అన్నాడు రఘు. మా అన్నయ్య నీతో ఫ్రెండ్షిప్ చేశాడనుకో, నాకు తెలుసులే, నీలాంటి చీప్ ఫెలోస్ అంతా, లో క్లాస్ ఫెలోస్ అంతా పల్లెటూళ్ళ నుంచి మెరిట్ల మీద స్కాలర్షిప్ల మీద వచ్చిన వాళ్ళంతా డబ్బున్న వాళ్ళని చూసి అమ్మాయిలతో అబ్బాయిలతో ఫ్రెండ్షిప్లని చాలా తెలివిగా ముందు ఫ్రెండ్షిప్ డ్రామా ఆడతారు. నీకు బాగానే బెనిఫిట్స్ చూపించుంటాడుగా మావాడు, ఆ ఆరేళ్లలో మావాడి మీద పడి బతికేసి ఉంటావు కదా, తినేసి ఉంటావు కదా. ఆఫ్టర్ ఆల్ మట్టి పిసుక్కునే నువ్వు నీ చెల్లెలకి ఇంకో మట్టి పిసుక్కునే వాడినిచ్చి చెయ్యాలి, రేపొద్దున నిన్ను ఒక మట్టి పిసుక్కునేదే కదరా చేసుకుంటదే. అలాంటి నువ్వు మా అన్నయ్యకి నీ చెల్లెల్ని ఇచ్చి నువ్వు పెళ్ళి చేసావంటే నిన్నేమనాలి? నీ చెల్లెల్ని నువ్వు టార్చావనాలా, లేదంటే మా అన్నయ్య మీదకి ఉసిగొలిపావనాలా, పుడిగొలిపావనాలా, లేకపోతే పెళ్ళికి ముందే వీళ్ళిద్దరికీ నువ్వే దగ్గరుండి అని ఇంకో మాట మాట్లాడేలోపు సూర్య చంపలు చెళ్ళు అనిపించాడు. భార్గవి హద్దుల్లో ఉండి మాట్లాడవే పశువ, పెద్ద చిన్న లేకుండా మాట్లాడకో, వాడు నా ప్రాణ స్నేహితుడు, ఎవరు చెప్పారే నీకు? నేను భాను కాళ్ళ చుట్టూ తిరిగి నాకు నచ్చిందని తనకి నేను ప్రపోజ్ చేసుకుని నేను తనకే నా మీద నమ్మకం కలిగేలా ఒక ఫ్యామిలీని ఇస్తానని చెప్పి, మన ఫ్యామిలీ మంచిదని చెప్పి తనని నేను పెళ్లికి ఒప్పించి వాడిని బతిమిలాడి వాళ్ళ అమ్మా నాన్నలు ఒప్పుకోరని తెలిసి గుళ్ళో పెళ్లి చేసుకొని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నానే పశువ. వాడు నాతో అన్నేళ్ళు ఫ్రెండ్షిప్ చేసిన వాడు నా రికార్డ్స్ రాసి పెట్టాడు, వాడు నా కోసం ప్రాజెక్టులకి డబ్బులు కట్టాడు, వాడు నా కోసం ఎన్నోసార్లు జిరాక్సులకి డబ్బులు కట్టాడు, నేను తిన్న టిఫిన్లకి వాడు డబ్బులు కట్టాడు. ఒక్క నయా పైసా నా దగ్గర నుంచి స్నేహితుల మధ్యలో డబ్బులు ఉండకూడదని ఏ రోజు వాడు వాడుకుంది లేదో. అలాంటిది ఇష్టం వచ్చినట్టు పెట్టరేగిపోయి ఇంకొక మాట మాట్లాడావో దవడ పగిలిపోద్ది అనేసరికి లక్ష్మీ ఆనందరావు రఘు చంప చెళ్ళు అనిపించారో. ఇందుకే వద్దన్నా మేము ఇక్కడికి రావద్దనే, నీకు ఒక దండం, నీ అత్తారింటికి ఒక దండం, నిన్ను ఎందుకే చేసుకోవద్దన్నావు? ఏం విలువ ఉందే నీకు ఈ రోజున ఇక్కడ? నీ పుట్టింటి వాళ్ళకి ఏం గౌరవం ఉందని చేసుకున్నావే? నిన్ను పిచ్చిదాని వనాలా, మంచిదాని వనాలా? దీనికి బదులు నువ్వు ఏ కూలికి వెళ్ళేవాడిని, ఏ 10 ఎకరాల పొలం వ్యవసాయం చేసుకునేవాడిని చేసుకున్నా గౌరవమే. మంచో చెడో నీ మొగుడు మంచోడన్నాడు మీ అన్నయ్య, అల్లుడుగా నీ భర్తకి మన ఇంటికి వచ్చే హక్కు అర్హతలు ఉన్నాయేమో కానీ నువ్వు ఏ రోజుకి కూడా ఈ ఇంటికి కోడలుగా ఉన్నంత వరకు మా కూతురుగా మాత్రం నువ్వు ఉండలేవే. ఎందుకో చెప్పమా? మళ్ళీ మేము జీవితంలో బ్రతకుండగా నీకు పసుపు కుంకాలు కూడా తీసుకొని రామమ్మా అని వాళ్ళు తెచ్చిన చీర సారెలు బట్టలు, ఆ తర్వాత వాళ్ళు తీసుకొచ్చిన పిండి వంటలు, ఆ తెచ్చిన కట్నం డబ్బులు బంగారం కూడా వీళ్ళు అవమానించేసరికి వెనక్కి తీసుకొని కన్నీళ్లతో దుఃఖంతో వెళ్ళిపోయారు. ఆ రోజు సూర్య మనిషివా పశువా అమ్మా నువ్వు? అసలు ఎలా మనిషి జన్మెత్తావు నువ్వు? నీ పెద్ద కోడళ్ళిద్దరూ కానీ కట్నం తీసుకురాకపోయినా నువ్వు ఒక్క మాట ఆనందానివే. అన్యాయంగా నువ్వు కావాలని కదమ్మా భానుని అవమానిస్తుంది. ఇలా ఒక మనిషిని హింసలు పెట్టి చంపేయకూడదమ్మా. నేను నా భార్యను తీసుకొని ఇప్పుడే వేరు కాపురం వెళ్ళిపోతానని సూర్య బ్యాగులు సర్దుకొస్తే ఈసారి భాను కూడా ఆపలేదు. ఎక్కడికి రా నువ్వు వెళ్ళేది? ఆస్తులో చిల్లి గవ్వ పెట్టనివ్వ నాన్ననంటే నువ్వే ఉంచుకో, నీ
చిల్లులు నీ గవ్వలు ఎవరికి కావాలి? సంస్కారం లేని తల్లిదండ్రులకి పుట్టాను నేను. వాళ్లే తిరగబడి ఒక్కొక్క ముక్క నిన్ను అడిగితే తలకాయ ఎక్కడ పెట్టుకునేదానివే? నీ కొడుకు సూర్య మా అమ్మాయి కాళ్ళ చుట్టూ తిరిగాడు. నీ కొడుకే దేబిరిచ్చి మా అమ్మాయి ప్రపోజ్ చేశాడు. ఏం పెంపకం పెంచావు నీ కొడుకుని? నీ కొడుకే మా అమ్మాయిని లేవ తీసుకెళ్ళి మాకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడు. నీ కొడుకుని చెట్టు కట్టేసి కుక్కను కొట్టినట్టు కొట్టకుండా మా అమ్మాయినిచ్చి పంపించావు నీ కొడుకు మీద నమ్మకంతో. ఆ నమ్మకం నిలబెట్టుకోలేని నువ్వు ఒక తల్లివా? కొడుకుని పెంచడం చేతగాని నువ్వు ఒక తండ్రివా అని అడిగితే ఎక్కడ పెట్టుకునే వాళ్ళు తల? వాళ్ళన్నిటికీ మౌనంగా ఊడుకున్నారనా? ఇది బరితెగిచ్చి వాడు నా ప్రాణ స్నేహితుడైతే మట్టి పిసుక్కుంటున్నాడా? వాడు ఎంత మెరిట్ మీద చదువుకుంటే అక్కడి దాకా వచ్చాడే వాడు ర్యాంకుతో. వాడు ఎలా చదువుతాడో తెలుసా? కాలేజ్ టాపరు. వాడిని పట్టుకొని అన్ని మాటలు మాట్లాడతావా నువ్వని చంపలు కొట్టేసరికి వామ్మో వాయ్యో ఇంకేముందే, ఈవిడొచ్చింది ఒకసారి కొట్టాడు, మళ్ళీ ఈవిడ అమ్మా నాన్న అన్న వచ్చారు, ఇంకోసారి కొట్టించారు, ఓ తల్లో ఓ దేవుడో అనేసరికి ఎక్కడికి రా నువ్వు వెళ్ళేది? నువ్వు వెళ్తే బిజినెస్ ఎవడు చూసుకుంటాడు? నాకెందుకు డాడీ? ఎవడు చూసుకుంటే నాకు అవసరమా ఏంటి? నువ్వు ఇంట్లో నుంచి వెళితే నేను అస్సలు ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకోవు డాడీ? నా భార్యకి అవమానాలు జరిగేటట్టయితే నేను ఒప్పుకోను. సరేరా, నీ భార్యని ఇక నుంచి ఎవరు ఏమీ అనరు. నీ భార్యని ఇంట్లో ఏ పనులు కలగజేసుకోవద్దను, తన లిమిట్స్లో తనుండమను అన్న తర్వాత భాను సూర్య చేయి పట్టుకున్నాక పెద్ద మనుషులు వచ్చే, ఇప్పుడు అలా నువ్వు వెళ్ళిపోతే మీ నాన్న పరువు పోద్ది కదయ్యా. మీ నాన్నకు 3 కొడుకులు 3 కళ్ళు లాంటి వాళ్ళు మీరు. అలాంటిది నువ్వు వెళ్ళిపోతే కోడలొచ్చి వేరు చేసింది అంటారమ్మా, పద్ధతి కాదనేసరికి ఈ రోజు నుంచి భాను నువ్వు ఇంట్లో ఎవ్వరితో మాట్లాడొద్దు, నువ్వే పూజలు చేయొద్దు, ఏ వంటలు చేయొద్దు, ఏ ముగ్గులు పెట్టొద్దు, ఏ గడపలకు పసుపులు రాయొద్దు. ఎవడు చేసుకున్న పాపం వాడు అనుభవించే రోజు ఒకటి వస్తుంది పద అని గదిలోకి తీసుకొని వెళ్ళిపోయాడు సూర్య. ఆ తర్వాత సూర్య ఆఫీస్కి వెళ్ళేంతసేపు భాను భర్త పక్కనే ఉండే ఇంట్లో వాళ్ళని అమ్మాయి మాట్లాడించడం మానేసిందే. అంతకుముందు ఎన్నన్నా అత్తయ్య గారు అని పలకడిచ్చేది, మామయ్య గారని కాఫీ ఇచ్చేది, బావల్ని పలకడిచ్చేది, తోడుకోడళ్ళని పలకడిచ్చేది, వాళ్ళ పిల్లల్ని దగ్గరికి తీసుకునేది, ఆడపడుచుతో కలవాలనుకునేది. వీళ్ళకే అర్థమవుతుంది ఇప్పుడు ఆ అమ్మాయి అసలు ఎవరితో కలవట్లేదని, ఎవరితో మాట్లాడటం మానేసే తన భర్త పనుల వరకు తన భర్తతో కలిసి సినిమాకి వెళ్ళటం, షాపింగ్కి వెళ్ళటం, బయటకు వెళ్ళి రావటం, ట్రిప్పులకి వెళ్ళటం, వాళ్ళిద్దరూ కలిసి వాళ్ళ పుట్టింటి వాళ్ళతో వాళ్ళ అన్నయ్యతో ఫోన్లు చేసుకోవటం, మాట్లాడుకోవటం, ఎంతవరకే తప్ప ఆ అమ్మాయి ఏ విషయంలో కలగజేసుకోవట్లా. భర్త వెళ్ళిపోయాక ఆ అమ్మాయి ఇప్పుడు ఏ ముగ్గులు పెట్టట్లా, ఏ పూజలు చెయ్యట్లా, ఏ గడపలకు పసుపులు రాసి తోరణాలు కట్టట్లేదు, ఏ వంటగదుల్లోకి వెళ్ళి వంటలు చేయట్లేదు, వీళ్ళని పలకరించట్లేదు. తన గదిలోనే కూర్చొని టీవీ పెట్టుకొని ఏసీ వేసుకొని చూడటం, మొగుడితో ఫోన్లో మాట్లాడుకోవటం, వంట వాళ్ళతో ఫుడ్ తెప్పించుకొని తిని మొగుడు వచ్చే వరకు హాయిగా రెస్ట్ తీసుకొని మొగుడొచ్చాక బయటికి వెళ్ళటం, వాళ్ళ సరదాలు సరసాలు సల్లాపాల్లో మునిగిపోయాయి. ఇలా ఒక 6 నెలల కాలం గడిచిపోయింది. ఒక రోజున సడన్గా ఇంటికి కొంతమంది వ్యక్తులు వచ్చారు. ఇంట్లో వాళ్ళంతా ఇంట్లోనే ఉన్నారు. మీ ఇల్లు, మీకు సంబంధించిన వ్యాపారం, మీకు సంబంధించిన అన్ని ఆస్తిపాస్తుల్ని జప్తు చేస్తున్నాం, కట్టుబట్టలతో మీరు ఈ క్షణమే బయటకు నడవాలి అనేపాటికి ఇంట్లో ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయిపోయారు. వాట్ ఈస్ దిస్ అని సూర్య వాళ్ళని అడిగితే, ఏంటో మీ అమ్మా నాన్నల్ని అడగండి, మమ్మల్ని అడుగుతారేంటి అనేపాటికి ఏంటని పెద్ద కొడుకు రెండో కొడుకు కూడా ప్రభావతి రాజేంద్రన్ నిలదీస్తే, మేమే చెప్తాంలేండి, సిగ్గుతో తలలు దించేసుకున్నారు. వాళ్ళేం చెప్పగలుగుతారో? మీ అమ్మ నాన్న కలిసి వీళ్ళ ఫ్రెండ్ అని ఒక అతనికి వీళ్ళు మొత్తం ఆస్తంతా కూడా షూరిటీ సైన్లు పెట్టారు. వేరే కొత్త బిజినెస్ స్టార్ట్ చేశారు. కొంతకాలం ఆ బిజినెస్ బాగానే సాగిందే. ఆ తర్వాత ఆ బిజినెస్లో నష్టాలు వచ్చినట్టు చూపించాడు అతని వరకు అతను సేఫ్గానే ఉన్నాడు. కానీ షూరిటీ పెట్టినందుకు అతను మా బ్యాంక్కి జమ చేయాల్సిన అమౌంట్ జమ చేయకపోవడంతో మీ ఆస్తి మొత్తాన్ని జప్తు చేయటం తప్ప మాకు వేరే మార్గం లేదు. మీరు కట్టుబట్టలతో వెళ్ళాలి. లెక్క చూస్తే మొత్తం సరిపోయింది, మిగతాదేమైనా ఉంటే తర్వాత మాట్లాడుకోవచ్చు అని వీళ్ళని ఇంట్లో నుంచి గెంటేసే ఇంటికి తాళాలు వేసేసుకున్నారు వాళ్ళు. దాంతో కట్టుబట్టలతో రాత్రి 7 గంటల సమయంలో ప్రభావతి రాజేంద్ర ఒకవైపున 2 కొడుకులు కోడళ్ళు చిన్నపిల్లలు 2 పెట్టుకొని కొడుకులతో కోడళ్లతో కూతురుతో రోడ్డు మీదకి వచ్చి నుంచున్నారు. ప్రభావతి వాళ్ళు, ఏం చేశావు నాన్న, ఏం చేశారమ్మా అంటే, ఏం చేయటం ఏంట్రా, మీ మంచి కోసమే కొత్తగా ఓ బిజినెస్ స్టార్ట్ చేస్తుంటే పెట్టుబడి కోసమని షూరిటీకి ఆస్తి పెట్టాము. ఆ విధవ మమ్మల్ని మోసం చేస్తాడని మాకేం తెలుసు, పదండి వెళ్ళి తేల్చుకుందామని అవతల వాడి దగ్గర
దగ్గరికి వెళ్ళారు వీళ్ళంతా. ఒళ్ళు బలిసి ఒళ్ళు కొవ్వెక్కి కన్ను మిన్ను కానకుండా మీరు 80% షేర్ తీసుకొని నాకు 20% పడేద్దామని మీకు బాగా ఆశ ఎక్కువైపోయి మీరు ఆస్తుల్ని షూరిటీ పెడితే దానికి నేనా బాధ్యుణ్ణి? నా తెలివితేటలతో నేను నా రూపాయి నేను దక్కించుకున్నాను. మీరు పట్టించుకోకుండా మొత్తం నా మీదే వదిలేసి స్లీపింగ్ పార్ట్నర్స్గా ఉంటూ లాభాలు తెచ్చి వర్షాలు కురిపించమంటే నేనేం చేయను? బిజినెస్లో నష్టం వచ్చింది, వెళ్ళి పని చూసుకోండి అని వాడు గోర్ఖాలతో గెంటించేశాడు. దాంతో వీధిలోకి వచ్చి నుంచున్న వీళ్ళని చూసి అప్పటికే అర్ధరాత్రి 9 గంటలు. ఇప్పటికిప్పుడు ఎక్కడికి వెళతాం పదండి అని చెప్పి రాజేంద్ర చెల్లెలు కూతురే కాబట్టి పెద్ద కోడలు పద మామయ్య మన ఇంటికి వెళదామని అందరినీ తీసుకొని పుట్టింటికి వెళ్ళి జరిగిన విషయం చెప్తే 2 రోజులు వాళ్ళు తిన్నదాకా ఆగమని తిన్నాక వీళ్ళ కుక్కల్ని పెట్టినట్టు పెట్టడం, ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో పాత గుడ్డలు కట్టుకోమని ప్రభావతికి కూతురికే అలాగే చిన్న కోడలికే భానుమతికి వెయ్యిపోవటం, వాళ్ళ ఇంట్లో వాళ్ళ బట్టలు మిగతా మగాళ్ళకి వెయ్యిపోవటం ఇలా చేస్తే 2వ రోజున అందరి ముందే ఓపెన్గా రాజేంద్ర చెల్లెలు తన కూతుర్నే నువ్వు వీడికి విడాకులు ఇచ్చేసాయి, పుట్టింది ఒక బిడ్డే కాబట్టి వాళ్ళ బిడ్డని వాళ్ళకి పడే, మేము ఇంకో సంబంధం చూస్తాం పెళ్లి చేసుకొని అబ్రాడ్ వెళ్ళిపోమ్మంటే ఏం మాట్లాడుతున్నావే నువ్వు? కానీ కట్నం లేకుండా నీ కూతుర్నే నా కోడల్ని చేసుకుంటే ఏం చేయమంటావయ్యా? నువ్వేమైనా ఊరికినే చేసుకున్నావా ఏంటి? నీ స్వలాభాల కోసం చేసుకున్నావు, నువ్వు పెద్ద మనిషిగా గుర్తింపు పొందాలని చేసుకున్నావు, మేమేదో కట్నాలు ఇవ్వలేని వాళ్ళు నువ్వేదో గ్రేట్ మ్యాన్ అని పేరు తెచ్చుకోవాలని చేసుకున్నావు. అమ్మా నేను మళ్ళీ కడుపుతో ఉన్నానమ్మా, నేను ఇప్పుడు క్యారింగ్లో ఉన్నాను, తీసేయించుకోవే కడుపు, ఎందుకు పనికొస్తాడే నీ మొగుడు, ఇంకా ఏం పెట్టి పోషిస్తాడే నిన్ను నీ పిల్లల్ని అనేసరికి ఆ అమ్మాయి నేను చచ్చినా నా మొగుడిని నా అత్తింటి వాళ్ళని కష్టంలో నేను వదులుకోను, నువ్వు మాట్లాడాల్సిన మాటలేనా అంటే నీ మొగుడితో పాటు వెళ్ళి అడుక్కు తినవే అయితే అని ఇంట్లో నుంచి గెంటేశారు. అర్ధరాత్రి సమయం అప్పటికే 10 గంటలు అవుతోంది. ఆ 10 గంటల సమయంలో నేనున్నానత్త, మీరేమీ బాధపడద్దు అని ప్రభావతి అన్న కూతురు చిన్న కోడలు తీసుకొని వెళ్ళింది వాళ్ళ ఇంటి దగ్గరికి. వీళ్ళు వస్తున్నారని తెలిసే వాళ్ళు మనుషులు లోపలే ఉండి ఇంటికి తాళాలేంచి వాచ్మెన్తో లేమని చెప్పిస్తే లోపల మనుషులు నీడల కదులతో వీళ్ళకి ఓపెన్గా తెలిసింది వాళ్ళ ఇంట్లోనే ఉన్నారనే. అవమానంతో రోడ్డు మీదకి వచ్చి నుంచున్నారు. నుంచునేసరికి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏం చెయ్యాలో తెలియదు. చూస్తే సమయం అర్ధరాత్రి 2 గంటలు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? కడుపు ఆకలితో నకనకలాడిపోతూ పిల్లలు తాత ఆకలి నానమ్మ ఆకలి అని కడుపుతో ఉన్న కోడలు నడవలేకపోతుంది. చిన్న కోడలు ఫీడింగ్లో ఉండి ఓపిక లేక అడుగులు పట్టల్లా. ఇంట్లో వాళ్ళందరికీ కడుపు కాలిపోతుంటే సూర్య దగ్గర ఒక 2,000 రూపాయలు ఉంటే అవి పెట్టి అందరికీ ముందు టిఫిన్ పెట్టించి పిల్లలకు అంత పాలు పోయించాడు. ఆ తరువాత అందరూ అలా నిలబడిపోతే భాను సూర్య చెయ్యి మీద తట్టింది. ఏమిట్రా అంటే వాళ్ళ ఊరు వెళ్ళే ఆఖరి బస్సు రాత్రి 2:30కి ఉంది. ఆ అమ్మాయి ఆ బస్సు వైపు చూపిస్తే ఏం చేద్దాం, మా ఇంటికి వెళదాంగా, ఇలా రోడ్డు మీద ఎలా ఉంటాం? వీళ్ళన ఆల్రెడీ ఈయనగారి చెల్లెలు 2 రోజులు ఉంచుకొని తరిమేసింది, ఈవిడ గారి అన్న ఉండే లేనని చెప్పించాడు. ఇప్పుడు వీళ్ళందరినీ తీసుకెళ్తే అసలు రాణిస్తారా మామయ్య అత్తయ్య? వాళ్ళు ఇంట్లో వాళ్ళని బయటికి గెంటేసేవాళ్ళు కాదులే, విడప్పుడు ఒక మాట అంటారేమో కానీ కష్టంలో వచ్చారంటే ఏమీ అనరు అని నేను అనుకుంటున్నాను. నీ మీద వాళ్ళకి అభిమానం ఉందిగా, అన్నయ్య మాట్లాడతాళ్లే అంది భాను. అనేసరికి అయ్యో వీళ్ళకి అభిమానాలు అడ్డొస్తాయితే మట్టి పిసుక్కునే ఊరికి ది గ్రేట్ భార్గవి గారు, అసలు ది గ్రేట్ పర్సన్ అయిన రాజేంద్ర గారు ప్రభావతి గారు కొడుకులు కోడళ్ళని తీసుకొని ఏమొస్తారా అనేపాటికి ఇక కొడుకులు వెళ్ళే ఏంటి నాన్న ఏం మాట్లాడవో, ఇప్పుడు తమ్ముడు దగ్గర 2,000 ఉన్నాయి, ఫుడ్ ఇప్పించాడు, రేపటి నుంచి అడుక్కు తిని బతుకుతాం అనుకుంటున్నావా నాన్న? ముందెక్కడో ఓ చోట షెల్టర్ తీసుకోపోతే ఎలాగా, పద మామయ్య అని చెప్పి అందరూ కలిసి బస్సు ఎక్కాక అందరి తలలు వాలిపోయినాయి. అందరూ ఎక్కడి వాళ్ళు అక్కడే కూర్చుండిపోతే భానుమతి దగ్గరికి వచ్చి ప్రభావతి ఇప్పటికే ఆయన మాటలు పడి ఉన్నాడు, ఆస్తిపరంగా పోయింది, అవతల వాడితో మాటలు పడ్డాడు, కొడుకులు నానా మాటలు అన్నారు, కోడళ్ళు అన్నారు, కూతురు అందే, ఇప్పుడు మళ్ళీ మీ అమ్మా నాన్నలు కూడా అంటే ఆయన తీసుకోలేరు, మా వాళ్ళకి సంస్కారం ఉందిలేండి అనేసరికి కోడలు అత్తయ్య అనలేనంత దిగజారిపోయింది తన బిహేవియర్తో.
తన పుట్టింటి వాళ్ళకి సంస్కారం ఉందంటే అత్తింటి వాళ్ళైన తమకు లేదనేగా కోడలు ఒక మాటలో తేల్చేసిందని చివుక్కుమంది ప్రభావతికి. ఆ తర్వాత వీళ్ళు వస్తున్నారని తెలిసే రఘుకి ఫోన్ చేసింది భాను. 2 కార్లు తీసుకొని అక్కడికి వచ్చే ముందు సూర్యని కౌగిలించుకొని, ఏం కాదులేరా పిచ్చోడా, నువ్వు ఈ టెన్షన్లన్నీ తీసుకోకు అని చెప్పి ఇంటికి ఆడవాళ్ళు కాబట్టి లక్ష్మి మనసులో పెట్టుకోకుండా, రెండమ్మ నీళ్లు కాగబెట్టించే ఉంచాను, ఆడవాళ్ళు బాత్రూముల్లో స్నానం చేయండి, మగవాళ్ళు వెనకాల పెరట్లో చేయండి అయ్యా అన్నాక రాజేంద్ర ఏదో చెప్పబోయినా ఆనందరావుకు మనసు ఆ రోజున ఆయన అవమానించిన దానికి ఇంటి పెద్దగా చాలా బాధగా అనిపించి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అందరికీ వేడివేడిగా లక్ష్మి టిఫిన్లు వడ్డించి ప్రభావతి దగ్గరకు వచ్చి, వదిన ఇది 5 స్టార్ హోటల్ చెఫ్ వండే వంట కాదు, పల్లెటూరు వాళ్ళం, ఇక్కడ ఇవే దొరుకుతాయి, మీకు నచ్చినా నచ్చకపోయినా నా వంట మీరు ఇక్కడ ఉన్నన్నాళ్ళు తినక తప్పదు, ఇక్కడ మాకు చెప్పుల్ని పెట్టుకునేంత స్తోమత లేదనేసరికి చెప్పుతో కొట్టకుండా కొట్టినట్టే తగిలాయి ఆ మాటలు. లోపలికి వెళ్ళేసరికి కొత్త బట్టలు కొని ఎవరి బ్యాగులు వాళ్ళకు అక్కడ పెట్టున్నాయి. కట్టి తీసేసిన ఇచ్చిందా, వెయ్యపురాలు చిరిగిపోయిన ఇచ్చిందా అని చూస్తే అన్ని కొత్త బట్టలు ట్యాగులు వేసి ఉన్నాయి. ఆ తర్వాత ఇలా ఒక వారం రోజులు గడిచిపోయి వీళ్ళు మెదలకుండా కూర్చుంటే అంతా దాంట్లో ఒకే ఒక్క మాట అడిగాడు సూర్య. నాన్న, సిగ్గు శరం ఆత్మాభిమానం ఉన్నవాళ్ళమైతే నీ సొంత చెల్లెలు నిన్నింట్లో నుంచి గెంటేసింది, అమ్మ నీ అన్నైతే రాను కూడా రానివ్వలేదు, అన్ని మాటలు మీరు అత్తయ్యని మావయ్యని నా బావమరిదిని పట్టుకొని అన్నారే, వాడు నా స్నేహితుడే, ఈరోజు ఇక్కడికే వచ్చి పడి తింటున్నారు కదా అమ్మ, కనీసం ఒక్క క్షమాపణ చెప్పారా? నువ్వు నాన్న కలిసే సంస్కారవంతుల లక్షణమైతే ఇది కాదు కదమ్మా, ఇలా ఎన్ని నెలలు కూర్చొని తిందామంటావు నాన్న, ఎన్నాళ్ళు ఉందామంటారా అనే పాటికి ముందు రాజేంద్ర వెళ్ళి అక్కడ నిలబడితే ప్రభావతి, వదిన ఆయన ఏదో మాట్లాడాలంట అన్నయ్యతో అనేసరికి, చెప్పండి అనేసరికి, మీతో కాదు అన్నయ్యతో అనేసరికి, బావగారు ఆడవాళ్ళ మాటలు దేవుందలే కానీ ఆ రోజున చాలా మాటలు ఎక్కువ మాట్లాడాం, మన్నించండి, మా తప్పైపోయిందంటే వదిలేయండి, జరిగిందేదో జరిగిందన్నాడు ఆనందరావు చేతులు పట్టుకొని. నిజంగా డబ్బుందన్న అహంకారంతో, మదాంధకారంతో, గర్వంతో విర్రవీగిపోయే చివరికి మా విలువలు మేమే తగ్గించేసుకునే, నేను 2 కోడళ్ళ దగ్గర కట్నం తీసుకోలేదు, 3వ కొడుకు ఇష్టపడి చేసుకొచ్చాడన్నప్పుడు అమ్మాయిని ఆదరించాల్సింది పోయే మిమ్మల్ని అవమానించి పంపించాము, నా సొంత చెల్లెలు దీని సొంత అన్నయ్యే మమ్మల్ని భారం అనుకున్నారు, మీరు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారు, మీ గొప్ప మనసుకే చేతులెత్తి దండం పెట్టి మా కుటుంబం అందరం క్షమాపణ చెప్తున్నామని రాజేంద్ర, ప్రభావతి, 2 కొడుకులు, కోడళ్ళు, కూతురు కూడా సారీ చెప్పి వెళ్ళి భార్గవి రఘుతో సారీ అంటే రఘు అసలు ఏమీ మాట్లాడలేదు. ఆ తర్వాత 3 నెలల కాలం ఇలా గడిచిపోయి, ఇంకా ఎన్నాళ్ళు ఉంటారు నాన్న, ఉద్యోగం చేయొద్దా? మాకు ఉద్యోగాలు చేయటం రాదురా, వ్యాపారం తప్ప, పోనీ అడుక్కు తిందాం పదండి, ఏదో ఒక వ్యాపారం పెట్టాలని పెట్టుబడి కోసం డబ్బుల కోసం ట్రై చేస్తున్నావురా, 5 కోట్ల రూపాయలు కావాలి, ఎవరు రూపాయి ఇవ్వమంటున్నారు, మన వల్ల లాభాలు పొందిన వాళ్ళు ఫోన్లు కూడా ఎత్తట్లేదు, కానీ మనకు అహంకారం కదా నాన్న, మనం మన అనే వాళ్ళందరినీ నానా మాటలు అని దూరం చేసుకుంటాం కదా నాన్న, ఒరే మీ అత్త మామ నీ బావమరిది నీ పెళ్ళాం కూడా అంటల్లా, ఇన్నిసార్లు అంటున్నావు ఎందుకురా మమ్మల్ని, పొలం పనులు చేసుకోవటానికి కూడా నీ కూతురు పనికిరాదు, నీ కోడళ్ళు పనికిరారు, ఒకవైపున పొట్ట పెరుగుతుంది నీ కోడలికి, ఇంకొక వైపున నీ కొడుకులు పనికిరారు, ఏం చేయటానికి తిని కూర్చుందాం ఇక్కడ, రేపొద్దున పెళ్ళవుద్దమ్మా, రఘు కూడా భార్య వస్తుంది, ఇలా ఉంటే వాళ్ళు మిమ్మల్ని అనరు, నా పెళ్ళాం వచ్చి అత్తింటి వాళ్ళని వేసుకొచ్చి పుట్టింటి మీద పడి దోచుకు తింటుంది అంటారు, మర్యాదగా వస్తారా రారా ఉద్యోగానికి అనేసరికి ఈ మాటలన్నీ వింటున్న రఘు సూర్యని పిలిచి, నేను నాన్నని అడిగి ఆ 5 కోట్లు ఇప్పిస్తాను, బిజినెస్ పెట్టుకోనరా అనేసరికి, పిచ్చి పట్టిందా నీకు, ఎక్కడి నుంచి ఇస్తావో, పొలం ఉందిగా, అమ్మితే 5 కోట్లు వస్తాయి, నోరు ముయిరోయ్, వీళ్ళు పెట్టిన వ్యాపారంలో నష్టం వచ్చిందంటే మొత్తానికి నెత్తి మీద గుడ్డ పడిపోద్ది, ఆ పొలం అంటూ ఉంటే కనీసం వీళ్ళు అందులో పాలేరు పనులు చేసైనా ఓ ముద్ద పెడితే నువ్వు తిని బతికేస్తారు, 1 నెల 2 నెలలు ఉద్యోగాలకు రాక ఏం చేస్తారా పోషించుకోవటానికైనా, చాలే ఊరుకోరా, నువ్వెలా బ్రతికావో నాకు తెలీదా, కాలేజీలో ఉండగా నువ్వు వాడే ఒక్క
తలస్నానానికే నువ్వు ఎన్ని వాడేవాడివిరా? షాంపూ, కండిషనరు, తలకి పెట్టే జెల్ అని, ఆ తర్వాత పెట్టే సీరమ్స్ అని. అలా బ్రతికిన నువ్వు ఇలా ఉండకూడదు. నేను నీ చెల్లెల కోసం ఇదంతా నా చెల్లెల కోసం కాదు నన్ను మాట్లాడనివ్వు. నా చెల్లెలేంట్రా? నా చెల్లెలు ముందు అదా నా లైఫ్లోకి వచ్చింది నువ్వు నా ప్రాణ స్నేహితుడివిరా. అది నిన్ను కాకపోయినా, నిన్ను ప్రేమించకపోయినా, వేరే వాడిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయినా నా వంతు ఆస్తి నేను నీకు అమ్మే ఇచ్చుకునేవాడినే. నువ్వు నా ప్రాణ స్నేహితుడివే. నువ్వు ఇలా ఉంటే నేనెలా చూడగలను అని వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తే ఆనందరావు చచ్చినా ఒప్పుకోలేదు. లక్ష్మి ఒకవైపున, రఘు ఒకవైపున ఆయన కాళ్ళు పట్టుకుంటే, కావాలంటే దాని వాటాకి ఇవ్వాల్సిన 50 లక్షలు ఇస్తాను, 200 తులాల బంగారం ఇస్తా, నీ పుట్టింటి స్త్రీధనంగా ఇచ్చిన స్థలం అమ్మి నీ కూతురికి ఇచ్చుకో, అవి మొత్తం అమ్ముకొని దాని అత్తింటి వాళ్ళకి పెట్టుకోమను, వాళ్ళు ఏం చేసుకుంటారో ఏ వ్యాపారాలు చేసుకుంటారో చేసుకోమను. సరిపోదు కదా నాన్న? ఎందుకు సరిపోదురా? నీకున్నాయి మొత్తం దానికి ఊడ్చిపెట్టేంత ప్రేమలు నువ్వు కార్చుకోవద్దు దాని మీద అని చెప్పాను. వాడు నా స్నేహితుడు నాన్న, ఆయన కృష్ణుడు, నువ్వు ఒక అర్జునుడివి. నువ్వు వెళ్ళి దానాలు చేస్తావు, అప్పుగానే ఇద్దావు నాన్న. వద్దయ్యా, ఇవన్నీ బాగోవు అనే మాటలు మాట్లాడరేంటమ్మా, వెళ్ళి వద్దని చెప్పండి అని సూర్య అంటే, తిరిగి ఇచ్చేద్దాం లేరా అన్నారు ప్రభావతి, రాజేంద్ర. ఇవ్వనివ్వు తమ్ముడు, వడ్డీతో సహా ఇద్దాం లేరా అన్నారు అన్నలు. అన్న తరువాత ఇక రఘు ఇస్తావా సస్తావా అని ఆనందరావు గుండెల మీద కూర్చునేపాటికి ఆయన, అయితే ఓ పని చేద్దాం, ఆ పొలం తాకట్టు పెడదాం, అమ్మటం మాత్రం నేను చెయ్యనురా. పొలం అన్నపూర్ణమ్మ లాంటిదే, తరతరాలుగా వస్తుంది, అమ్మితే నాన్న 5 వస్తాయి, నువ్వు తాకట్టు పెడితే 2.5 కదా నాన్న వస్తాయి. ఆ 2.5 కోట్లకు తోడు మీ అమ్మ స్థలం అమ్మేసుద్దే, అయ్యొక 50 వస్తాయి, అక్కడికి 3 అవుతాయి. నీ చెల్లెలకి ఇవ్వాలనుకున్న 50, 3.5, ఆ 3.5కి తోడు 7 వారాల నగలు, 200 తులాల బంగారం బ్యాంకీలో పెడితే వాటితో కలిపితే వాళ్ళు అనుకున్న 5 కోట్లు కంప్లీట్ అవుతాయి. తీసుకొని చేసుకోమన్నాయన ఏ వ్యాపారం చేసుకుంటారో. ఆ తర్వాత నా నోరు మంచిది కాబట్టి, నా ఊరు మంచిది కాబట్టి ఎదురు ఇంకొక 30-40 ఎకరాలు తీసుకొని మన ఇద్దరం కష్టపడి కౌలు చేసి ముందా బంగారం విడిపించి తర్వాత మన పొలం విడిపించుకుందాం. కూతురికి ఉన్నాయి మొత్తం ఊడ్చి ఇచ్చి కొడుకు నెత్తిన తడిగుడ్డ కప్పలేనురా నేను అనేశాడు ఆయన. ఆ తర్వాత అనుకున్న ప్రకారం ఆ డబ్బులు తీసుకొచ్చి వీళ్ళ చేతికిచ్చి, డబ్బులు ఇచ్చామని ఏదో మీకు హితవు చెప్తున్నాను అనుకోకండి బాబు, జాగ్రత్తగా రూపాయి చూసుకుని ఖర్చు పెట్టుకుని వ్యాపారాన్ని వృద్ధి చేసుకోండి అన్నాడు ఆనందరావు. లేదంకుల్, ఏ నష్టాలు రావు అని చెప్పి ఆడవాళ్ళని ఇక్కడే వదిలేసే, ప్రభావతిని ఇక్కడే ఉండమని, కోడళ్ల పురిటి బాధ్యతలు అయ్యి నువ్వే చూసుకోమని రాజేంద్ర తన 3 కొడుకుల్ని తీసుకొని సిటీకి వెళ్ళి బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత ఇక్కడే ఉన్న ప్రభావతి పెద్ద కోడలికి లక్ష్మి, ఆనందరావు సీమంతాలు జరిపించారు, పురుడు పోయించారు. ఈసారి మళ్ళీ ఇంకో బిడ్డ పుట్టిందే. ఆ తర్వాత భార్గవిని తీసుకెళ్ళి ఆనందరావే ఒక కాలేజీలో ఫైనల్ ఇయర్లో జాయిన్ చేసి చదివించడం మొదలుపెట్టాడు. ఇక్కడి నుంచి 3 సంవత్సరాల పాటు పగలు రాత్రి అనే తేడా లేకుండా తిరిగి మళ్ళీ ఈ ఊరికి రాకుండా కష్టపడుతూనే ఉన్నారు రాజేంద్ర 3 కొడుకులు. మధ్యలో సూర్య మాత్రమే, నా కొత్త పెళ్ళైతే నా పెళ్ళం దగ్గర నుంచి నన్ను తీసుకొచ్చావు డాడీ అని మధ్యలో వెళ్ళి భానుని కలిసి వస్తూ ఉండేవాడు. భార్గవిది చదువు అయిపోయి కూడా 2 ఏళ్ళు అయిపోయింది. పిల్లలు కూడా పెరిగి పెద్దవాళ్ళయ్యారు. ఇప్పుడు బిజినెస్లో సక్సెస్ సాధించి కోట్ల రూపాయలు సంపాదించి మళ్ళీ పెద్ద బంగ్లా కొని, కార్లు కొని, ఆ తర్వాత ఇన్వెస్టర్లు కోట్ల పెట్టుబడి పెట్టి వ్యాపారం బాగా వృద్ధి చెందింది. ఆ తర్వాత ఇక నుంచి నీ పేరు మీద, అమ్మ పేరు మీద నువ్వు ఉంచొద్దు నాన్న బిజినెస్, మాకు పెట్టేయని రాజేంద్ర కొడుకులు అన్నాక 3 కొడుకుల పేరిట ఆయన వ్యాపారం పెట్టి ఆ తర్వాత ఫ్యామిలీని తీసుకెళ్ళటానికని ఇక్కడికి వచ్చే, బాబు నీకు నేను ఇస్తున్నానని అనుకోవద్దు రఘు, నువ్వు మాకు చాలా పెద్ద హెల్ప్ చేశావు. నువ్వు ఇచ్చిన 5 కోట్లతోనే వ్యాపారం మొదలుపెట్టాను కాబట్టి 50% నా 3 కొడుకులకి రాశానయ్యా. ఇదిగో 50% నీది, నువ్వు వచ్చి బిజినెస్ టేక్ ఓవర్ చేసుకో అంటే నాకు వద్దండి, మీరేదో నాకు ఇస్తారనే ఉద్దేశంతో నేను మీకు ఇవ్వలేదు, నా చెల్లెల కోసము ఇవ్వలేదు, నా
స్నేహితుడి కోసం ఇచ్చాను. అది కాదు బాబు, వద్దండి, నేను ఇచ్చిన 5 కోట్లు నాకు వెనక్కి ఇచ్చేయండి చాలు. అందులో మా చెల్లెలికి ఇవ్వాల్సిన 50 లక్షలు ఉన్నాయి, అవి తీసుకుని మా మిగతా ఇవ్వండి చాలు. అమ్మ, చెల్లికి 200 తులాల బంగారం ఇచ్చే అన్నాడు రఘు. లక్ష్మి తీసుకొచ్చిస్తే అది కాదురా అనే సూర్య అనబోయినా, వద్దు, నువ్వు సంతోషంగా ఉన్నావు కదా, నాకు అదే చాలు అన్న తర్వాత భార్గవి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న, నేను రఘుని ఇష్టపడుతున్నాను, ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను అన్న తర్వాత రాజేంద్రే ఇష్టపడుతున్నాను అంటోంది బావగారు అని ఆనందరావు చేతులు పట్టుకుంటే, రఘు, నాకు ఇష్టం లేదు అంకుల్, ఎందుకంటే నేను అదే మట్టి పిసుక్కోవాలి రేపటి నుంచి కూడా. ఈ మట్టి పిసుక్కునేవాడిని పెళ్లి చేసుకుంటే మీ అమ్మాయి హ్యాపీగా ఉండలేదు. ఎందుకు ఉండలేవంటే పెళ్ళైన కొత్తల్లో మోజు మీద మురిపెం మీద ఏదైనా 4 రోజులు బాగుంటుంది, కానీ ఆ తర్వాత నేను నీకు నచ్చను, మా అమ్మ నీకు నచ్చదు, మా నాన్న నీకు నచ్చడు, ఈ పల్లెటూరులో జీవనం నీకు నచ్చదు, సిటీలో నాకు నచ్చదో, నేను ఉండగలను, నేను ఉంటాను, వదినా ప్లీజ్ చెప్పు, అన్నయ్య నువ్వైనా చెప్పు అంటే ఏమంటావురా అన్నాడు రఘు. నీ పర్సనల్ విషయం అంటాను, నువ్వు నీ చెల్లెల కన్నా నేనెక్కువనే నన్ను నమ్మి నువ్వు డబ్బులు ఇచ్చావు, నాకు నా చెల్లెల కన్నా నువ్వు నా స్నేహమే ఎక్కువరా, ఇష్టమైతే అది మీ ఇద్దరు పర్సనల్ చేసుకోండి, అది మారానంటుంది, మారిందనే నమ్మకం నీకు వచ్చి ఉంటే, లేదు కాదు కూడదు అనేటట్టయితే వదిలే, దాని తక్కువ దానికి వస్తాడు, నువ్వు మెచ్చిన అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకో అన్న తర్వాత రాజేంద్ర, ప్రభావతి వాళ్ళ ఫ్యామిలీ వెళ్ళి రఘుని బ్రతిమిలాడారు. భానుమతి చెప్పిందే, వాళ్ళ అమ్మ నాన్నల కాళ్ళు పట్టుకుంది వెళ్ళి, భార్గవి, నా తప్పైపోయింది ఆంటీ, నా తప్పైపోయింది అంకుల్, ఆ రోజు నేను ఎక్కువే మాట్లాడాను, వయసుకు మించే మాట్లాడాను, మీ అబ్బాయిని నేను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాను, పొలం దగ్గరికి వెళ్ళినా పలకరించినా పలకడు, నేనేమన్నిచ్చినా తీసుకోడు, నన్ను శత్రువులా చూస్తున్నాడు, నేను అన్నయ్యన్ని కడుపులో పెట్టేసుకున్నాడు తెలుసా అనేసరికి, నాకు అలాంటి చేత కావులే అన్నాడు రఘు. అలాంటప్పుడు నువ్వు నన్ను చేసుకోకపోతే నేను సస్తాననే పురుగుల మందు తీసుకొని గబగబా తాగేసింది భార్గవి. తీసుకెళ్ళి హాస్పిటల్లో వేసిన తర్వాత నిజంగానే మారినట్టుందరా అమ్మాయి అని లక్ష్మీ ఆనందరావు అంటే, దాన్ని అలా పెంచింది మేము, మా పెంపక లోపమయ్యా, అది మీలాంటి వాళ్ళ ఇంట్లో పుట్టి పెరుగుంటే అహంకారిగా కాదు అణకువతోనే మీ చెల్లెల్లా పెరుగుండేదే, మా మొహం చూసి దాన్ని క్షమించి చేసుకోమన్నాక రఘు ఇంకా తనంత అడిగించుకుంటే తన స్నేహితుడు ఎక్కడ బాధపడతాడో అనే దాంతో భార్గవిని పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకున్నాడు. భార్గవికి రఘుకి పెళ్ళైపోయి ఫస్ట్ నైట్లు హనీమూన్లు అయిపోయినాయి. ఆ తర్వాత రఘుకి 90 ఎకరాల పొలం 45 కోట్లు పెట్టి కొనిచ్చేశారు రాజేంద్ర వాళ్ళు. నాకు వద్దు అంకుల్, నేను కట్నాల కోసం మీ అమ్మాయిని చేసుకోలేదు, ఏంట్రా వాళ్ళని కట్నాలు ఇచ్చేదే, ఒక విషయం చెప్పమంటా, ఒక 6 నెలలకు వచ్చే ప్రాఫిట్ అది ఇప్పుడున్న బిజినెస్ మీద, నువ్వు ఇచ్చిన డబ్బులతో మొదలుపెట్టిన బిజినెస్ అది, అప్పుడు వీళ్ళు నీకు లైఫ్ అంతా ఎంత ఇవ్వాలి, అదేమీ మా అమ్మాయి పేరు మీద మేము పెట్టలేదయ్యా, నీ పేరు మీదే రిజిస్ట్రేషన్ చేసాం, మీ ఆంటీ మీద నా మీద నా ఫ్యామిలీ మొత్తం సచ్చినంత తొట్టే, నువ్వు తీసుకోపోతే వాళ్ళు కాదురా, నేను ఇస్తున్నాను నీ ఫ్రెండ్గా, నా ఫ్రెండ్ కోసం ఇచ్చుకుంటున్నాను, తీసుకోపోతే ఊరుకోను రోయ్ అని సూర్య అది ఇచ్చిన తర్వాత భార్గవి, రఘు, లక్ష్మి ఆనందరావులతో చక్కగా ఇంటి కోడలుగా ఉంటూ, ఆవిడ ఏ పనులు చేయనిచ్చేది కాదు భార్గవిని, భర్తతో సంతోషంగా ఉంటూ, మామగారు అత్తగారితో ఆనందంగా ఉంటూ, ఆ పల్లెటూరులోనే భార్గవి జీవితం సంతోషంగా సాగిపోతూ, ఇదివరకిట్లాగా భానుని ఏమీ అనకుండా సూర్య భాను అన్యోన్యంగా ఉంటూ, తోడుకోడళ్ళు కలిసి మెలిసి ఉంటూ, ఆడపడుచు అప్పుడప్పుడు వచ్చి వెళుతూ, అత్తామామలు ఎంతో అనురాగంతో కోడళ్ళందరితో సమానంగా భానుని కూడా చూసుకుంటూ వీళ్ళ జీవితం ఇక్కడ సంతోషంగా గడిచిపోతూ, ఇక సూర్య వాళ్ళ రెండో అన్నయ్యకి కూడా ఇంకొక డెలివరీ అయ్యి మళ్ళీ పాప పుట్టే, పెద్దన్నయ్యకి ఇద్దరు రెండో అన్నయ్యకి ఇద్దరు పిల్లలు అయ్యాక ఇక మనం కూడా కనేద్దామా బంగారం అని సూర్య అన్నాక భానుకి ఒక పాప బాబు పుట్టారు, భార్గవికి రఘుకి ఒక పాప బాబు పుట్టారు. ఇలా 2 కుటుంబాలు ఏ పండగ వచ్చినా సరే ఒకసారి వాళ్ళు సిటీకి వస్తే ఒకసారి వీళ్ళంతా పల్లెటూరికి వెళ్ళొస్తూ, ఇంత ద్రోహం చేసిన సొంత ప్రభావతి అన్నయ్య రాజేంద్ర చెల్లెలు మళ్ళీ వీళ్ళ పరిస్థితి బాగుపడిందనే పాటికి వచ్చి మెల్లగా బెల్లం చుట్టూ ఈగల్లా, బావిలో నీళ్లున్నప్పుడు వచ్చే కప్పల్లా వచ్చి చేరితే ముందు బయటికి నడవమని వాళ్ళ కూతుళ్ళే గెంటేశారు వాళ్ళనే. మాకు బాగా బుద్ధొచ్చింది, క్షమించమని తోడుకోడల్ని చాలా అవమానించాము, మా అమ్మా నాన్నల పెంపకంలో మేము కూడా భార్గవిలాగానే అనవసరమైనటువంటి మాటలన్నీ తలకెక్కించుకునే అహంకారులుగా పెరిగాము, మాకు బాగా తెలిసొచ్చిందే,
మనుషులకు ఉండాల్సింది డబ్బు కాదు, సంస్కారం. అది నీలో ఉంది, మాలో లేదో. నీ కుటుంబానికి ఉందమ్మా, నిజం చెప్తుండగా అనే అత్తామావలు లేదంటే మమ్మల్ని తరివేయాలి మేమన్న మాటలకే మనస్ఫూర్తిగా క్షమించు తల్లి అని కోడల్ని అడిగాక ఇలా 2 కుటుంబాలు అన్యోన్యంగా కలిసిపోయి సుఖశాంతులతో ఈ కథ ఇలా పూర్తయింది. ఇంతటితో ఈ కథ పూర్తి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఇంత మంచి కథను మనకు అందించిన కథా రచయిత్రి సాయి లలిత గారు. మరో మంచి కథతో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.